కానీ ఆ విషయం తెలియదు. అమ్మకు కోపం వస్తుంది. వి ఆల్వేస్ థింక్ మా అమ్మకి నచ్చిన పని చేయకపోతే అమ్మకు కోపం వస్తుంది. సో దాని నుంచి ఎలా మనం షిఫ్ట్ చేసుకోవచ్చు అంటే, వెన్ లైఫ్ ఈస్ గెట్టింగ్, ఎస్పెషల్లీ ఫర్ యూ సాధకాస్, వెన్ లైఫ్ ఈస్ గెట్టింగ్ టఫర్, మీరు చేసే పనులే వర్క్ కావట్లేదు, ఏదో ఎక్కడో ఒక దగ్గర అపశృతి లాగా అనిపిస్తోంది అంటే, ఆల్ వి నీడ్ టు థింక్ ఇస్, వాట్ ఈస్ దట్ ఐ am నాట్ అలైన్డ్ విత్ డివైన్ ప్లాన్. ఏంటి అంటే, నేను భయపడుతున్నానా, లేదు వర్క్ చేయట్లేదా, లేదు ఏంటి, వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ మేకింగ్ మీ నాట్ అలైన్ విత్ డివైన్ ప్లాన్, దట్ ఇట్ ఈస్ గెటింగ్ ఇన్ టు ఒక స్టాగ్నెన్సీ. ఆ స్టాగ్నెన్సీ భయం రూపంలో రావచ్చు, లేకుంటే యాంగ్జైటీ, లేదు యాంగర్, లేదు విసుగు, ఫ్రస్ట్రేషన్, డిసప్పాయింట్మెంట్, నాట్ లవ్డ్, నాట్ కేర్డ్, డోర్ మ్యాట్, ఇలా రకరకాల విధాలుగా వ్యక్తం అవుతుంది అనమాట ఈ యొక్క కన్సర్న్. నేను చెప్పేది మీకు ఫాలో అవుతున్నారా అమ్మా? ఎందుకని అంటే, ఇది నేను ఎందుకు మీకు చెప్తున్నాను అంటే, ఎప్పుడైనా డివైన్ గైడెన్స్ వచ్చింది మనకి అంటే, ఇట్ వోంట్ బి లైక్ స్ట్రైట్ ఫార్వర్డ్ పాత్, వన్ స్టెప్ ఎట్ ఏ టైం అనమాట, వన్ స్మాల్ స్టెప్ ఎట్ ఏ టైం. అండ్ ఆ స్టెప్ మనం చేసుండం, చాలా రెసిస్టెన్స్ ఉంటుంది కొన్నిసార్లు. అంటే ఎలా అంటే, ఎగ్జాంపుల్, మన మదర్ ఇన్ లా మనల్ని బాగా టార్చర్ పెట్టేసేసి మనకు వాళ్ళంటేనే హేటెడ్ ఉందనుకోండి, డివైన్ మదర్ వచ్చేసి హేటెడ్ పెంచుకోవద్దు, ఆవిడ మీద యాక్సెప్టెన్స్ పెంచుకోండి, టాలరెన్స్ పెంచుకోండి అని చెప్పారనుకోండి. టాలరెన్స్ అంటే భరించడం కాదు, అలా చెప్పదు అమ్మ ఎప్పుడు. టాలరెన్స్ అంటే ఓపిక అమ్మా, యాక్సెప్ట్ చేయటం. whatever she is doing, accepting, because it's our karma is we are facing through. సహనంతో ఉండడం, సహనం. How nice, Dakshama. How are you able to follow Telugu? Wow. So I'm teaching how you can surrender. Okay, because surrender ante English lo, Telugu lo parabhakti. Parabhakti anedi అన్నిటికన్నా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ భక్తి. ఎందుకు అంటే, పరాభక్తి వల్లనే మనము ఈ జన్మ చావు పుట్టుకల నుంచి విముక్తి పొందగలుగుతాము. ఇది శివ పురాణంలో ఉంది, దేవి పురాణంలో కూడా ఉంది. కావాలంటే పరాభక్తి అనే చాప్టర్ రిఫర్ చేసుకోండి. పరాభక్తి ఒక సైన్స్, మన ఫ్యూచర్ లో క్లాస్ లో చెప్పుకుంటాం. మీకు కానీ ఆత్రం ఉంది అంటే ఈ రోజే చదువుకోవచ్చు. అది చేయడం కష్టం. ఇలా ఉంటే నాకు ఇష్టం అని చెప్తుంది కానీ అమ్మ, కానీ ఎలా మనం దాన్ని ఇన్కల్కేట్ చేసుకోవాలి, ఎలా దాన్ని మనం ఫాలో కావాలి అనేది ఎవరూ చెప్పలేరు. ఎందుకని అంటే, దట్ ఈస్ సంథింగ్ విచ్ రిక్వైర్స్ దిస్ కాన్స్టెంట్ టచ్ విత్ ఎ గురు టు బి ఏబుల్ టు టీచ్ థింగ్స్ దట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీ పర్సన్. కానీ ఈ టచ్ ఉండదు కదా. ఇప్పుడు ఇంతకు ముందు గురుకులంలో ఉండే వాళ్ళము, అప్పుడు మీరు కాన్స్టెంట్ గా టచ్ చేసేవాళ్ళు. సో ఒక కాన్వర్సేషనల్ విండో ఉండేది. ఇప్పుడు ఏంటి అంటే, మనం ఎక్కువ వీఆర్ నాట్ బీన్ ఇన్ టచ్ విత్ అవర్ సో కాల్డ్ మెంటర్, గురు, టీచర్ ఇన్ వేస్ దట్ కెన్ హెల్ప్ us విత్ డే టు డే సరెండరెన్స్. దానికని చెప్పేసి యూజ్ దిస్ ప్లాట్ఫామ్ నాట్ జస్ట్ టు లెర్న్ మంత్రాస్ బట్ ఆల్సో హౌ టు సరెండర్. సరెండర్ చేసాము అంటే వన్స్ ఫర్ ఆల్ మన కన్సర్న్స్ తగ్గిపోతాయి. అవి ఉంటాయి కానీ మనకి అది మనకి బోదర్ చేయదు. ఓకే, సో ఇప్పుడు అది ఎలా ఉంటుంది ఆ సరెండరెన్స్ ఆస్పెక్ట్ అంటే, వీ డోంట్ లైక్ అవర్ మదర్ ఇన్ లా బికాస్ వీ ఫీల్ షీ టార్చర్డ్ us or షీ హెస్ డిప్రైవ్డ్ us from some rights. ఆవిడ మనల్ని బాధ పెట్టారు, వీ డోంట్ లైక్ టు, మనకి నచ్చలేదు ఆవిడ. కానీ అమ్మ చెప్తున్నారు, ఎంతకాలం ఈ హేటెడ్ అమ్మా, నువ్వు హేటెడ్ చెప్తావు, ఆమె హేటెడ్ చెప్తారు. ఆవిడేం మాట్లాడుతుంది, నువ్వు దానికోసం ఏడ్చుకుంటావు, ఇంకోటి ఏదో చేస్తావు. సో ఇద్దరు ప్రతి ఒక్కరెన్స్ తో ఒక ఇన్ఫినిటీ లూప్ చేసుకుంటున్నారు. తిట్టుకున్నప్పుడల్లా ఒక ఇన్ఫినిటీ లూప్ చేస్తున్నారు. ఇన్ఫినిటీ లూప్ అంటే ఏంటి, ఎనర్జెటికలీ నేను ఆ జీవి ఒక లూప్ లో ఉన్నాం. ఒక ఇన్ఫినిటీ అంటే తెలుసు కదా, 2 8 కంబైన్ చేస్తే ఇన్ఫినిటీ అవుతుంది. ఈ లూప్ లో నేను ఉన్నంత వరకు నేను ఎప్పుడు బయటపడతాను? నేనైనా కట్ చేసుకోవాలి, తనైనా కట్ చేసుకోవాలి.
సో దీనికి కార్డ్ కట్టింగ్ అని ఇంగ్లీష్ వాళ్ళు మంచి స్టైల్ పేరు పెట్టారు. సో కార్డ్ కట్ చేసుకున్నంత సేపు కార్డ్ కట్ అయిపోతుందా అమ్మా? కాదు కదా. మనం ఎక్కడ నేర్చుకున్నాం లెసను? కార్డ్ కట్ కావాలి అంటే ప్రతిసారి ఆకరెన్స్ జరిగినప్పుడు నా మదిలో నాతో మాట్లాడినప్పుడు నేను ఆ కార్డ్ ని కట్ చేసుకోగలగాలి కదా, క్షమతో ఉండగలగాలి, పాత జరిగిందంతా క్షమించగలగాలి, ముందు ఒక్కరెన్సెస్ అంతటిని నేను టాలరేట్ చేయగలగాలి. అయితే ఓకే, ఇదంతా కర్మ వల్ల, ఈ కర్మ పోయిన రోజు ఆటోమేటిక్ గా నాకు ఈవిడ టార్చర్ నుంచి విముక్తి వచ్చేస్తుంది. సో ఆల్ ఐ హ్యావ్ టు ప్రే ఇస్ నా కర్మ పోవాలి అని నన్ను నేను మార్చుకోవడానికి ఎంత ట్రై చేస్తాను? చేయను కదా. మామూలుగా పక్కన వాళ్ళు మారాలని ట్రై చేస్తా, పూజలన్నీ పక్కన వాళ్ళు మారాలా, పక్కన వాళ్ళు నాకు ఎట్లా ఒకలాగా వాళ్ళు చేంజ్ కావాలి. వెన్ అవర్ ఇన్నర్ చేంజ్, అవుటర్ చేంజెస్. మనం ఎప్పుడైతే అంతర్గతంగా మనం చేంజ్ అయ్యామో మన బాహ్య ప్రపంచం చేంజ్ అయిపోతుంది. ఇది సత్యం. కానీ ఈ విషయం మీద మనం తెలుసుకోం. సో ఈ సాధకులు మీరంతా ఇప్పుడు 1000 సార్లు 10,000 సార్లు ఇంకొకటి పెద్దగా సాధన చేసేసారు, ఆల్మోస్ట్ సాధన చేసేసారు. ఆ స్టేట్ లో ఉన్నప్పుడు నాతో మీట్ అవ్వగలుగుతారు. దానికి తర్కడం, అమ్మా నేను పెద్దగా ఏమి సాధన చేయలేదమ్మా, మీ హార్ట్ ఈస్ ప్యూర్, మీరు సెల్ఫ్లెస్ గా పక్కన వాళ్ళని సర్వ్ చేస్తూ ఉంటారు. ఓకే. సో అదర్వైజ్ నా క్లాసులో కానీ నాతో కానీ అమ్మ మీట్ చేయనీరు. మళ్ళీ చెప్తున్నా, 25,000 మందో ఇంకొక సన్నిధి టీవీలో ఇంకొక 10,000 15,000 మందో చూశారు ఈ ఇంటర్వ్యూ. ఓన్లీ మీకే ఎందుకు వచ్చింది స్మరణ జాయిన్ కావాలి అని చెప్పి? అంత హ్యాండ్ పిక్డ్ పీపుల్ మీరంతా. హ్యాండ్ పిక్డ్ అంటే తెలుసా అండి? ఇప్పుడు ఒక చిన్న అక్షరం సరిలేదంటేనే బుక్ ప్రింట్ ఆపేశారండి స్వామి. మరి మీరందరూ ఈ క్లాస్ లోకి రావాలి అంటే ఊరికే వచ్చేయగలుగుతారు అనుకుంటున్నారా? డబ్బు కట్టో డబ్బు లేకనో. దానికి మేము డబ్బు గురించి అసలు ఎక్కువ పట్టించుకోవట్లేదు. క్లాసులకు రండి, క్లాస్ తెలుసుకోండి, స్వామివారి దగ్గరకు పోండి అని చెప్తున్నా. ఏముంది, ఈ రోజు ఒక ₹2 ఇచ్చేదే వాళ్ళు మీ ద్వారా, వేరే వాళ్ళ ద్వారా అనేది ఆయన చూసుకుంటారు. మీ భక్తుల్ని నేను మీ దగ్గరికి పంపించడం అనేది కదా నా పని. అందుకని నేను నా పని చేసుకుంటుపోతున్నాను అనమాట. అందుకనే మిగతా వీళ్ళలో కొంతమంది ఎవరైతే మేము ఈ క్లాసులు కాలేదండి, జస్ట్ అమ్మబడిలో ఉన్నాము కానీ లింక్ ఇచ్చారు వచ్చాము అనుకునే వాళ్ళందరికీ ఎందుకు రప్పించుకుంటున్నాము అంటే ఇదే కారణం అన్నమాట. We don't want to deprive you from get connected with Swami just for the mere some few bucks. అది ఇంపార్టెంట్ కాదు. స్వామితో కనెక్షన్ ఎప్పుడు ఎటర్నల్. ఆ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇదేదో మమ్మల్ని మేము ఎలివేట్ చేసుకోవడం కోసం కాదు, మిమ్మల్ని ఎలివేట్ చేసే ప్రయత్నంలో. అంటే మేము మంచోడం కాదు, మేము వీఆర్ నాట్ డిజర్వింగ్, వీఆర్ అని ఏదో మనకు ఉంటాయి కదా, మేము పాపాలు చేసాం, వీఆర్ సిన్నర్స్, వీ వుడ్ హావ్ డన్ సంథింగ్, స్టిల్ మాకు ఎందుకే ఈ కష్టాలు ఉన్నాయి, లేకపోతే మాకు ఈ లైఫ్ ఇట్లా ఉండేది కాదు. ఇలా మనము ఎవరెవరం ఏదేది అనుకుంటుంటే దానికి ఆన్సర్ స్వామి మీకు ఇట్లా ఇప్పిస్తున్నారు. మీరంతా నా ప్రియ భక్తులు, ఈ జన్మ మరు జన్మ వేరే జన్మ అనేది అప్రస్తుతం. ఈ రోజు ఒక జన్మాంతరాల నుంచి ఒక కృషి కోసం, ఒక కార్యం కోసం ప్రయత్నిస్తూ ఆ కర్మ నివృత్తి అయితే అప్పుడే నా దగ్గరికి వచ్చే ఆస్కారం. అలా చెప్తున్నారు స్వామి. అందుకోసమని ఈ లైఫ్ లో మీరు వెజిటేరియన్స్ గా పుట్టుండొచ్చు, నాన్ వెజిటేరియన్స్ గా పుట్టుండొచ్చు, అసలు ప్రే చేస్తూ ఉండకపోవచ్చు, వేరే వేరే జాబ్స్ చేస్తూ ఉండొచ్చు. అది మన భుక్తి కోసం. ఇది చేసేది మన ముక్తి కోసం. సో భుక్తి లేనిదే ముక్తి లేదు. ఎందుకని? ధర్మ అర్థ కామ తర్వాతే మోక్ష. ధర్మంతో అర్థాన్ని సంపాదించి ఈ అర్థానికంతా ఆ ఒక్క స్వామి పాదాలు, అమ్మవారి పాదాలే ఎంతో గొప్ప, ఎంతో శ్రేష్టం, ఎంతో స్వీట్. నేను వేసుకునే డైమండ్ జ్యువెలరీ కాదు, నాకు మా అమ్మాయికి నేను 10,000 10 లక్షలు 1 కోటి రూపాయలతో పెట్టే పెళ్లి కాదు. ఈ స్వామివారి పాదాలు పట్టుకుంటే అవన్నీ తృణప్రాయం అని అర్థాన్ని మీద ఉండే కామనాన్ని నేను జయించగలిగినప్పుడు, అరే ఈ గాజులా, ఓకే ఇది అమ్మ చేతికేస్తే ఎంత బాగుంటుంది, ఈ బంగారమా అవసరము, అమ్మ పాదాల అన్న డిసిషన్కి వచ్చినప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ డైమండ్ గాజులు వేసుకుంటుంటే నాకేమొద్దు, మట్టి గాజులైనా చాలు, మా అమ్మ చెప్పింది కాబట్టి ఐఎమ్ హ్యాపీ. కానీ నేను ప్రెషర్ చేయను హస్బెండ్ ని, నాకు ఇది కొని అది కను, పొరుగని పాట పాడను,
మనం మాత్రం ఇక్కడే ఉన్నాం, అక్కడ చూడాలి అందరూ విల్లాలు, మిద్దెలు, బెంజ్ కార్లు అన్ని కట్టేసుకున్నారు, మనం ఎక్కడ గొంగళి అక్కడే ఉన్నాము అని చెప్పి దెప్పిపడవకుండా ఎవరిని మన కర్మ ఇటు ఏడ్స్ వచ్చింది. ఇంకొకరిని పెళ్లి చేసుకుని ఉంటే ఎంతోగా ఉండేవాళ్ళం, ఆ కంపెనీలో జాబ్ చేసుకుని ఉంటే ఎక్కడో ఉండేదాన్ని, ఇదిగో ఇక్కడ ఇట్ట పడి తెచ్చాను, నా కర్మ చాలి అని మనల్ని మనం తిట్టుకోకుండా, నేను కాకపోతే ఇతను ఏడుకుతున్నా ఇంకొకరైంటనా ఈ పాటికి ఎప్పుడో నాకు తెలుసు రఫాడ్ ఇచ్చేసేవాళ్ళు, లేదంటే విడాకులే, నేనేదో ఇట్లా మా అమ్మ నన్ను ఇట్లా పెంచేసింది కాబట్టి ఇగో ఇట్లా బతుకున్నా అని కొంతమంది అనుకుంటే, దీన్ని కాబట్టి నేను దేవుడా ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో, ఏం వదలలేను, సావలేను, ఏ దరిద్రమో అనుకుంటూ నిస్సహాయ స్టేట్ లో కొంతమంది ఉంటే, మీరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నారండి బాబు అమ్మలు, సేఫ్ స్పేసెస్ లో. కాబట్టి వాళ్ళు మీకే అదే ఆ సినిమా చెప్పారు చూడండి, ఏ సినిమా చెప్పండి, సిరిమెల్ల సీతా పువ్వు సినిమా చూడండి, సీతమ్మ వాకిట్లో సిరిమెల్ల పువ్వు ఏదో ఉంది చూడండి ఆ సినిమాలో, ఈ జన్మకి వీడే మీ అన్న, ఈ జన్మకి వీడే మీ వైఫ్ అని, అలా ఈ జన్మకి వీళ్ళే మీ అన్నలు మీ వైఫ్లు, ఐ విల్ టెల్ ఈ జన్మకి వీళ్ళే మీ హస్బెండ్, ఈ జన్మకి వీళ్ళే మీ వైఫ్లు, వీళ్ళే మన అత్తలు, వీళ్ళే మన ఆడబడుచులు, వీళ్ళే మన వాళ్ళు. అయితే ఈ జన్మతో ఆపిచేయండి బాబు దయచేసి, నా అలాంటి వాళ్ళ పని కొంచెం తగ్గించండి, చచ్చిపోతున్నాను నేను. మిమ్మల్ని అందరినీ మీ స్వామి వారికి అమ్మవార్ల కాళ్ళ దగ్గర చేర్చడానికి చాలా పెద్ద పని అయిపోతుంది. కాబట్టి ఈ జన్మకి చాలు, ఇనఫ్, in this relation I'll take a break. So I will complete my hatredness towards all my relatives. I will not even think. I will say I am Sant Sadhu, let them do whatever, I am Zen mode, I will do Moola Mantra chanting whenever my husband is talking nonsense, I will do whatever when my wife says you are useless, you are incapable, you are this, I will chant my Moola Mantra. When my mother-in-law comes, I'll start chanting my Moola Mantra. When my sister-in-law comes and visits my house, I will start chanting my Moola Mantra. When my mother becomes more demanding, I'll start my Moola Mantra. When my partner becomes more aggressive, I'll start my Moola Mantra. అని ఇలాంటి మీరు కొంచెం మీ మూల మంత్రాలని బాగా చదివేసుకొని ఏంటమ్మా ఏంటమ్మా అని చెప్పేసి కొంచెం కనెక్షన్ పెంచేసుకొని అమ్మతో, కొంచెం నా ప్రెషర్ తగ్గించండి అమ్మా దయచేసి. ఏమి దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఎవరెవరికైతే ఓవర్ స్పెండ్ చేస్తున్నారో వాళ్ళ అండర్ స్పెండ్ చేసుకోవాలి. ఇఫ్ ద లైఫ్ ఈజ్ నాట్ వర్కింగ్, somebody who is overworking should underspend. Somebody who is feeling that if I give money I will lose everything should let go of that fear. Understand what divine is trying to tell. లేకుంటే ఇదంతా నేను చెప్పడానికి యూజ్ లేదు కదా, నేను గురువుగా ఉండి ఇవన్నీ నేను చెప్తున్నాను అంటే సమ్వేర్ డౌన్ ద లేన్ ఐఎమ్ మేకింగ్ మై సెల్ఫ్ వనరబుల్ కదా. వనరబుల్ అంటే ఏంటి? అమ్మా వనరబుల్ అంటే ఏంటి చెప్పండి. అంటే మనకి చేతి బాటలో అమ్మ, లైక్ అందుబాటు, అసహాయత, అసహాయతమ్మా, అరుదైనదమ్మా, అరుదైనది. వల్నరబుల్ అంటే లైక్ ఇట్స్ నాట్ వెరీ హార్డ్ టైప్ టేక్ ఓవర్ చేసుకోవడం, ఎవరైనా ఈజీగా అవుతుందమ్మా. ఎలక్సా ఉంటే కొంచెం అడగండి అమ్మా, ఎలక్సా వాట్స్ ద తెలుగు ఈక్వలెంట్ వర్డ్ ఫర్ వనరబిలిటీ అని చెప్పేసి. అమ్మా మీరు చెప్పే ఇంగ్లీష్ కి ఇది చెప్పే ఆన్సర్ కి సంబంధమే లేదమ్మా, ఏదో చెప్తోంది. సరే అయితే అంటే ఒక గురువు ఎలా ఉంటారు? కంప్లీట్ డిపెండెన్సీ మా అంటే లో ఫేజ్ అనుకుంటా, మా లో ఫేజ్ లో ఉన్నప్పుడు అనుకుంటా. దుర్బలమైన అసహాయత నుందమ్మా. Helplessness is asahayata. Okay, see, I'm not helpless. Okay, I'm very loaded with help from divine and father, but I have so much confidence that నన్ను నేను వీక్ గా ప్రొజెక్ట్ చేసుకుంటే, అంటే నా ఒక డే టు డే ఒకరెన్సెస్ విత్ డివైన్ కాన్వర్సేషన్స్ నేను మీకు చెప్తున్నప్పుడు ఐ కెన్ కమ్ అక్రాస్ యాజ్ సంబడి హూ ఇస్ నాట్ సో కేపబుల్. ఈవిడికే తెలీదు నాకేం చెప్తుంది అనిపిస్తుంది కదా. కానీ బయట మన గురువులు ఎలా ఉంటారు? చాలా హుందాగా ఒక గోల్డెన్ కలర్ కవర్ వేసుకొని అంటూ ఉంటారు. మరి నేను అలా లేను కదా. అప్పుడు
మీకు ఎలా అనిపిస్తుంది? మీరంతా కొత్త వాళ్ళు, నేను మీతో ఎవరితోనూ 1-on-1 కనెక్ట్ కాలేదు, సో మీకు నేను ఎవరో మీకు తెలియదు, మీరు ఎవరో నాకు తెలియదు, ఆల్ ఆఫ్ అ సడన్ మీ క్లాస్ లోకి వచ్చి కూర్చున్నారు. అప్పుడు అది మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకేంటి పడుతుంది, ఇప్పుడు మా లైఫ్ ఏం సరి చేస్తుంది అనుకుంటారు కదా. ఐఎమ్ ఓకే టు టేక్ దట్ బెట్, ఫైన్, ఇట్స్ ఓకే, దిస్ ఈజ్ రా, ఇలానే ఉంటుంది. ఇది ఎవరికి చెప్పరు, ఎందుకు? భయం ఉంటుంది. ఓ నాకు గాని వీళ్ళు వెళ్ళిపోతారేమో, నన్ను మర్యాద చేయరేమో, దే మే నాట్ కన్సిడర్ మీ సీరియస్లీ, దే మే నాట్ పుట్ మీ ఇన్ హైయెస్ట్ పెడెస్టల్. ఇవన్నీ భయాలు ఉంటాయి కదా అందరికి. అలా గురువుస్ కూడా భయాలు ఉండొచ్చు కదా. బట్ నాకు నన్నేంటి బాగా మా అమ్మ చితక బాధేసి ఆ భయాలు పోగొట్టేసింది అనమాట. కాబట్టి నాకు ఆ ఫియర్స్ లేవు అనమాట ఇప్పుడు. సరే మీరు ఏమన్నా అనుకోండి, దట్స్ యువర్ కన్సర్న్. నేను చెప్తా, ఆ తర్వాత మీరు దాన్ని ఎవరు తీసుకోవాలో వాళ్ళు తీసుకుంటారు. ఒకరు ఇద్దరు నా గురించి ఏదో చిన్నగా అనుకుంటారని ఐ విల్ నాట్ టాక్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ట్రూ అనేది నా స్టాన్స్. సో నేను న్యాయమూర్తిలో సత్యం తప్పితే ఏది చెప్పను అని ప్రమాణం చేసి పెట్టుకొని వచ్చాను అనమాట. అందుకని నేను అన్ని రా చెప్తాను. బట్ దిస్ ఈస్ హౌ డివైన్ కాన్వర్సేషన్స్ విల్ బి. It will be as raw as I'm talking, and it will always happen in things that I have pain. నాతో ఎవరి దగ్గర ఏ రిలేషన్ లో పెయిన్ ఉందో అక్కడే నాకు ఇవన్నీ జరుగుతాయి. ఉండవయ్యా బాబు వెంకటకృష్ణారెడ్డి, ఐ హార్ట్ యూ. కానీ వేరే వాళ్ళ చేత కూడా చెప్పించుకుందాం, ఉండండి. మనం మీ దగ్గర ఇప్పుడు కొత్త వాళ్ళ దగ్గర ఇంప్రెస్ చెప్పించుకోవాలి కదా. చెప్పమ్మా అమ్మ చెప్తా. మాకు అసలు యాక్చువల్లీ మీలాంటి గురువే కావాలమ్మా. ఎందుకంటే బయట చాలా మంది దగ్గరికి వెళ్ళి నాకు ఇలా బాధ ఉంది అని చెప్తే సేమ్ వాళ్ళు ఏదైనా రెమెడీ చెప్తారు, లేకపోతే అంత అమ్మ మీద భారం వేయని చెప్తారు. కానీ లైక్ డీప్ గా వెళ్ళి నువ్వు ఇలా నీకు ఎందుకు వచ్చింది, దీనిలో ఎందుకున్నావు, ఏం చేస్తే ఈ బాధ పోతుంది, ఇలా ఒక్కొక్కటి, ఇందులో అమ్మ ఉంది, సరే ఈ బాధ ఉన్న దాంట్లో కూడా అమ్మ ఉంది కదా, ఇలా ఈ మంత్రం చదువుకొని ఇలా ధైర్యం చెప్పేవాళ్ళు, ఇలా లోపలికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఎవరు ఉండరమ్మా. యాక్చువల్లీ మాకు ఇదే కావాలి కదా, డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేసి. వేరే వాళ్ళ భాషను కూడా చేద్దాం. కొత్త వాళ్ళకి అర్థం కావట్లేదమ్మా ఇది. అర్థం చేసుకుంటారులే, ఉండండి. ఆత్రపడినంత మాత్రాన అర్థం చేసుకుంటారా? ఆత్రపడినంత మాత్రాన అర్థం చేసుకోకుండా పోతారా? ఏదో మన తాపత్రయం గాని, అది డిటాచ్మెంట్ అన్నమాట. ఓకే, సో ఆత్రం ఉంటుంది మనకి. ఓ వీళ్ళ ఐఎమ్ ఇంప్రెస్డ్ అని చెప్పి రష్మిగా మడన లాగా నా మీద కూడా ఐఎమ్ ఇంప్రెస్డ్ అని చెప్పించుకోవాలా అని చెప్పేసి. కానీ అలా మనం ఏదో ఆత్రపడినంత మాత్రాన మీరేం ఇంప్రెస్ కారు, ఆత్రపడినంత మాత్రం ఇంప్రెస్ పోకుండా పోదు. సో మనం చెప్తూ ఉండాలి. ఇంప్రెస్ అయ్యారా, అది ఇంప్రెస్ అవుతారు. లేకపోతే we have 5 fingers, we can't satisfy every person. I be true to myself and I attract people who love me for who I am. నేను ఏది మారాల్సిన పని లేదు, నాకున్నదే నేను. దిస్ ఈజ్ మీ. నా వీక్నెస్, నా బ్యూటీ, నా అన్బ్యూటీ, నా ఒక క్విక్లీనెస్, నా ఒక చిన్ని భయాలు, ఇది సమ్మేళమే ఈ పులిహోర. ఇది నేను. ఈ నేనుని నన్నుగా నేను చూయించుకుంటా. ఐ డోంట్ నీడ్ టు ప్రిటెండ్ టు బీ వర్తీ ఆఫ్ సంథింగ్. ఐ డోంట్ హ్యావ్ టు ఫీల్ capable when I only show something which is pleasing everybody. I can still be me and be loved for who I am. If I'm in a circle who's not loving me for who I am, perhaps I'm not in the circle which is good for my soul journey. I need to find my tribe. అంతేగాని పక్కన వాళ్ళ ఇంప్రెస్ చేయడం కోసం అని చెప్పేసి వీళ్ళని ఇంప్రెస్ చేసి వీళ్ళకి నచ్చదు, వీళ్ళని ఇంప్రెస్ చేస్తే వీళ్ళకి నచ్చదు. అప్పుడు మధ్యలో నేనెక్కడా? వేర్ యామ్ ఐ ఇన్ దిస్ హోల్ మీ? థిన్నర్. నేనే లేను. మరి నేనే లేనప్పుడు నా ఇష్టం ఏంటి? నా కష్టం ఎవరు చూస్తారు? కాబట్టి ఫస్ట్ అమ్మ కాళ్ళు, నాన్న కాళ్ళు పట్టుకొని ఇది నేను, దిస్ ఈజ్ మీ. ఈ మీని నన్నుగా. ఇప్పుడు చూడండి, ఇంత కాంటెంట్ ఉంది బయట వీడియోస్ లో, మంచిగా లిప్స్టిక్ వేసుకుంటారు, అది ఇది. నేను చూడ ఎలా ఉన్నాను, చింపిరి జుట్టు మొత్తం. ఇంకా నేను పిన్ చేసి చూపించానంటే 60 mm 70 mm లో కనబడుతుంది అనమాట నా ఒక మెస్సీనెస్ ని. రైట్,
అమ్మ మీలా ఎవరు 6 to 7 hours హవన్ చేయరమ్మా. చేసిన వాళ్ళు ఇలాగే ఉంటారు, మేకప్ చేసుకోరు. కాదమ్మలు, నేనేం తప్పుగా తీసుకోవట్లా. స్టిల్ ఐఎమ్ నాట్, నేనేం ఇప్పుడు క్లాస్ ఉంది నేను బాగా కనబడాలి అని చెప్పి నేనేమన్నా, నాకు ఓపిక లేదు, నాకు ఇంతే ఉంది. 6 గంటలకు లేచా, 6:30కి అక్కడ అప్పటినమ్మతో మాట్లాడాను, ఇదే మెస్సీ మీ నీళ్ళు తాగాను, క్లాస్ లో కూర్చున్నాను. కానీ ఉన్నారుగా, వింటున్నారుగా 126 మా పీపుల్స్. బికాస్ ఐఎమ్ నాట్ సెల్లింగ్ బ్యూటీ హియర్, ఐఎమ్ జస్ట్ గివింగ్ విజ్డమ్ అంతే. సో మీ వాయిస్ ఎక్కడుందో అక్కడ మీరుగా ఉంటే కూడా మిమ్మల్ని ఇష్టపడతారు. అక్కడ రంగు, రుచి, నాకుండే గుడ్నెస్, నాకుండే అన్గుడ్నెస్, నాకుండే భయాలు, నాకుండే చిన్ని నాకు తెలియదు, నాకు ఇది రాదు, నేను ఇది చేయలేను అనే ఆ చిన్నివి కూడా ఓకే అని ఎంబ్రేస్ చేసుకునే వాళ్ళు ఈ లోకల్లో బోల్డ్ మంది ఉన్నారు. నన్ను మీరందరూ ఎలా ఎంబ్రేస్ చేసుకున్నారో ఈ మెస్సీగా ఉండే తేజుమాని, అలానే మీరుగా ఉంటూ మిమ్మల్ని మీగా యాక్సెప్ట్ చేసి మీరంటే ఐఎమ్ ఇంప్రెస్డ్ అని మనసులో చెప్పుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. మన పనల్లా వాళ్ళని వెతుక్కోవడమే. అలా వెతుక్కోవాలి అంటే మనకుండే ఈ నెగటివ్ కనెక్షన్స్ అనేవి, ఈ నాయిస్ అనేది తగ్గితే అప్పుడు నాకు అమ్మ చెప్తుంది, వినిపిస్తుంది, ఓ వీళ్ళంతా మంచిది కాదా అమ్మా, నా జర్నీకి వదిలేసుకోవాలా, ఓకే ఓకే. అటాచ్మెంట్ తగ్గితే కదా వదులుకోవడానికి అవుతుంది. లేకపోతే నా కొడుకు, నా కూతురు, నా కూడలు, నా వాళ్ళు, నా 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 నిజమా, మీదా, అవునా, ఇక్కడే ఉంటారా, ఇది శాశ్వతమా, ఈ బంధాలే శాశ్వతమా, అవునా, ఆలోచన చేయండి. శాశ్వతం దాని లేని కోసం ఎంత తాపత్రయపడి, ఎంత మిమ్మల్ని మీరు మీ యొక్క అస్తిత్వాన్ని వదిలేసుకుంటున్నారు. వాళ్ళే కావాలి, వాళ్ళే ఉండాలి అని. ఇది అర్థం వెనక, అర్థవంతం లేని అర్థం వెనక, అర్థం అంటే వెల్త్, ఎన్ని సాక్రిఫైసెస్ చేసుకుంటున్నారు. వేళకి తిండి తింటున్నారా, వేళకి పడుకుంటున్నారా, 1 గంట సేపు అమ్మకి సేవ చేయాలి అంటే టైం లేదనుకుంటున్నారా, పిల్లలతో 1 నిమిషం మాట్లాడాలి అంటే లేదనుకుంటున్నారా. నాకుండే కష్టాలే నేను ఒక 70mm సినిమా మీద రిపీట్ మోడ్ లో చూసుకుంటూ ఉంటాను ఆటో లూప్ లో. అండ్ వేరే నాకుండే ఏది మంచివి నేను సెలెక్ట్ చేసుకోను. నాకుండే కష్టాన్ని మాత్రం నేను ఆటో లూప్ లో ప్లే చేసుకుంటూనే ఉంటాను. నా కష్టం నా కష్టం నా కష్టం అని భయపడుతూ ఉంటానా. అమ్మ కాళ్ళు ఉన్నాయి కదండి, నాన్న కాళ్ళు ఉన్నాయి కదా, రోజు మనం దీపం పెడతాం కదా, రోజు పూజ చేస్తాం కదా. ఆవిడ మీద అంత నమ్మకం లేకపోతే ఎలా అమ్మా, ఎలా నాన్న చెప్పండి. ఈ రోజు నాకు వస్తున్నారు కొంతమంది అప్పులు వాళ్ళు, లేదా అత్త రూపాన, పార్ట్నర్ రూపాన, నన్ను మోసం చేసిన వాళ్ళ రూపాన, నన్ను బాధ పెట్టే రూపాన. నేను అసలు ఎప్పుడు హైడ్ చేసుకుంటున్నాను. కొన్ని పీపుల్లో ఉంటుంది, కొన్ని నాలోనే ఉంటుంది. అంటే నాకు చాలా వచ్చు, కానీ నాకు ఏది రాదనే మాట్లాడతాను. నాకు అంతా తెలుసు, కానీ ఏది చెప్పుకోవడానికి ఇష్టపడను. ఇంకొంత సైడు నాకు అంతా వచ్చు అని గట్టిగా మనం పెద్ద మాటలు చెప్తాం. యాక్చువల్లీ లోపల నాకేం రాదు, కానీ చెప్పుకోవడం నాకు అంతా వచ్చు మాట్లాడతాను. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒకే ఒకరు సర్వేశ్వరుడు, శతాక్షి. ఎవరు? మన దుర్గమ్మ, మన స్వామి. మనం ఎవరికైనా చెప్పగలుగుతాం, స్వామికి చెప్పగలుగుతామా? మరి ఇంత సాధకులం అయ్యుండి, ఇంత స్వామివారికి ఇష్టమయ్యి సెలెక్ట్ చేసుకున్న పీపుల్స్ అయ్యుండి, నాకే తెలుసు, నేనే అంతా, నా అనే ఈ యొక్క ఎంటైటిల్మెంట్ ఎందుకండి? నేను పడే బాధే బాధ, అది ఎప్పుడు పోతుంది? శ్రీరుద్రంలో ఉండే ఒకే ఒక మెయిన్ తత్వం ఏంటి అంటే యాక్సెప్టెన్స్, టాలరెన్స్. రుద్రుడు అంటే చేంజ్ కి ప్రతినిధి. చేంజ్ కెన్ కమ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ పెయిన్, డిస్ట్రక్షన్, లాస్, డెత్.
అందులో కూడా ఉన్నది స్వామే, ఆ చేంజ్ లో ఉన్నది స్వామే, ఆ డిస్ట్రక్టివ్ కన్సర్న్ మన లైఫ్ లో ఉండే డిస్ట్రక్షన్ ఎక్కడెక్కడ ఉందో ఆ డిస్ట్రక్షన్ లో ఉన్నది స్వామి రూపమే, ఆ ఒక పెయిన్ లో ఉన్నది స్వామి రూపమే, ఈ చేంజ్ లో ఉండేది స్వామి రూపమే, అమ్మ రూపమే. ఇక్కడ స్వామి అని నేను అంటుంటే నేను చెప్పేది శివశక్తి ఐక్యమక్క, ఒక రూపంలో ఉండే క్రియేటివ్ ఎనర్జీ విత్ స్థిరత్వ, పురుష ప్రకృతి సంగమం. సింపుల్ టర్మ్స్. ఓకే, అది మనం తెలుసుకున్నాము అంటే ఈ పరుగులు ఎందుకు పెట్టాలి, ఒక్క స్టెప్ డౌన్ చేసుకుందాం, రిఫ్లెక్ట్ చేసుకుందాం. ఈరోజు సాధన చేసేటప్పుడు నాకు ఎలాంటి అనుభూతులు జరిగాయి, ఏం జరిగింది. అండ్ ఒక్కటి చెప్తానండి, ఎందుకని అంటే మనం ఎంత రుద్రం ప్రాక్టీస్ చేసినా, ఎంత పర్ఫెక్ట్ గా రిసైటేషన్ చేసినా, ఈ ఒక్క పాయింట్స్ ని నేను ఇప్పుడు చెప్పాను చూసారా, ఇది గోల్డ్. ఇది ఏ చాట్ జీపీటీ చెప్పలేదు, ఇంకో పర్ప్లెక్సిటీ గానీ ఇంకో వేరే ఏది గానీ చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలియదు. సో ఏ సిస్టమ్ హ్యాస్ టు బి ప్రోగ్రామ్డ్ కదా. అన్ని అక్కరెన్సెస్ లో డివైన్ కాన్వర్జేషన్స్ ఎలా జరుగుతాయి, ఎలా నాకు సంబంధించి ఎలా జరుగుతుంది అని చెప్పడానికి ఇంటెలిజెన్స్ ఉండాలి కదా వాటికి కూడా పాపం. సో ఇది ఎక్కడ దొరకని ధనం, అది అన్ని చోట్ల దొరికే ధనం. సో యూజ్ చేసుకోండి. ఎందుకు మీరు ఈ క్లాసెస్ లో ఉన్నారు, స్వామి ఎంత సెలెక్ట్ చేసుకొని మీ లైఫ్ ని ముందుకు నడిపించడానికి ఎన్నెన్ని స్మాల్ స్టెప్స్ తీసుకుంటున్నారు. అలా ఉన్న వెనకాలే వీడంబలా ఉన్న స్వామి వారు మనల్ని ఎందుకు కష్టపెడతారండి, మనల్ని ఎందుకు బాధ పెడతారు. అలా మనకి బాధలు ఉన్నాయి అంటే మనం ఏ పాయింట్ ఆఫ్ లైఫ్ ని క్లీన్ చేసుకుంటున్నాం, అది మన భయంతో గాని అపోహతో గాని ఏ దాన్ని మనం క్లింగ్ చేసుకుంటున్నాం. వాట్ ఆర్ మై క్లింగింగ్ ఆన్ టు? ఇఫ్ దిస్ ఇస్ వాట్ ఈస్ ట్రూత్, when divine is there in every element of our life and still we are subjected to pain in so many ways, what is that attachment that I am clinging on to? And when I recite Sri Rudra, I always take Rudra as a literal meaning of ఇది ఇంగ్లీష్ లో చెప్తున్నా ఎందుకంటే 5 మంది ఇంగ్లీష్ వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళు పాపం చాలా పేషెంట్ గా దే బీన్ పేషెంట్ ఇనఫ్ టు బీ వెయిటింగ్ ఫర్ us to talk in English. So let's also suffice their quest. So when divine Rudra is equal to destructive force, is a force that has emerged from the anger. The anger has come when Ma Sati was entering into the Yoga Nidra, and from there comes Sri Rudra. So always when we talk about Rudra, we always say that he's the fierce form of Shiva. Simple. And then Veerabhadra is a more destructive form of Lord Shiva. But the truth is, there the transition of Sati Mata, understanding that right now my existence is the reason for this Daksha Yajna to happen. And from there she's taken a shift to dissolve herself into the yoga fire for her to choose right over ego. The same thing is what Sri Rudra's essence is. And that moment is where Lord Rudra is being, that form, manifestation form happened. So hence, Rudra represents adaptive energy, destructive energy that is good for an individual. The destruction can come in the form of emotional distress, financial distress, physical distress, social distress, meaning I'm isolated, I'm belonging to nobody. These are the 4 things that destruction can come, right? And relation disturbance can come again if you look into the underneath elements. It can come from husband, wife, their family, this family, and then our work, and then our peers, neighbors, community, societies, the people whom we work with, people whom we employ. This is what is the world of relations. And then our children, our grandchildren, and their families, right? And this is where it comes from. Now I have fear. With this lifestyle, how can I marry?
with this lifestyle, how can I get into? With this kind of thing, how, when, what? But what is the truth is, just like how when we take a deep breath, we'll not be able to hold our breath for long, and when we breathe out, we can't be able to hold that space. We have an urgency to breathe in. So when we breathe in, we have an urgency to breathe out. Simple terms. But you have urgency or not, the wave of breath continues like a symphony. It has its own pace. And that's the rhythm of life. And that's the tune of Lord Shiva. Here Shiva is Siva Shakti. And you need to learn to dance with the tunes of it. That's where a sadhaka evolves into higher spaces of spirituality. Because every moment is change. I want control. I let go of control and accept the way things happen to me as experiences, not problems. And then get to when things have to shift, they would. All I need to do is understand this and bring moment by moment awareness into those spaces. What's moment by moment awareness? The moment I get angry, am I in a state of being a witness to my anger? Can I be calm inside but be using strong words of assertion to make my point? When you are really angry, your heartbeat increases. When I am angry at you, I am so calm, but my heartbeat is calm, but my words are stern. Why? Because anger is not here. I'm trying to make a point. So when that state comes, I'm no more in the clutches of anger. Anger can't control me. Here, anger is an emotion. From here, Emma Sarita, అంతసేపు పాపం ఇంగ్లీష్ వాళ్ళు విన్నారు కదా తెలుగులో చెప్పినప్పుడు. మనం ఒక 10 నిమిషాలు మాట్లాడగానే తెలుగు 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 అంటే ఏం చేయాలి చెప్పండి? అంతా నాకే. మీకు ఇచ్చింది మీకు ఇచ్చేసాను, ఇంక వాళ్ళకి వచ్చింది వాళ్ళకి ఇవ్వాలి. ఉండండి మరి. తెలుగులో ట్రాన్స్లేషన్ ఉంటుంది, అది ఆన్ చేసుకోండి మీ అబ్బాయికి చెప్పి. ఇంగ్లీష్ నుంచి తెలుగు బాగా చేస్తుంది గూగుల్ ట్రాన్స్లేటర్, బై ద వే. అర్థమవుతుంది. ఐ హార్ట్ యూ. So understand the pain that comes in waves and write that wave of pain with awareness, not with sympathy, not with struggle, victim card, crying, avoidance, using spirituality as a avoidance technique అని చెప్తున్నారు స్వామి. అంటే కొంతమంది ఇష్యూస్ ని ఫేస్ చేయలేక ప్రే చేసుకుంటానే ముసుగులో ఇరుక్కుపోతారంట. చేయాల్సిందేనండి. ఆల్ ఆఫ్ దట్ అదర్ థింగ్ ఈజ్ బోనస్. మంత్రం చేస్తారు, ఎంతసేపు చేస్తారు? ఐ విల్ హ్యావ్ టు అండర్స్టాండ్. నాకు ఇప్పుడు యాంగర్ వస్తుంది. వాట్ ఫేసెట్ ఆఫ్ మై లైఫ్? ఇప్పుడు నేను యాంగర్ ఎందుకు ఫీల్ అవుతున్నాను? నా డౌట్ పడుతున్నాను. ఎందుకు డౌట్ పడుతున్నాను? నాకు తెలియని విషయం వస్తోంది చేయమని చెప్పి, భయమేస్తోంది. ఏ విషయంలో నేను భయపడుతున్నాను? అంటే భయపడుతున్నాను అంటే, ఓహో అంటే ఇంకా నాకు నమ్మకం లేనట్టేగా స్వామి మీద, అమ్మ మీద. ఒక పక్క నాకు మీరే అంతా, మీరే గురువు, మీరే దైవం, ఆల్ ఆఫ్ యూ ఈజ్ యూ అని చెప్తాము. బట్ వెన్ థింగ్స్ కమ్ టు దాట్ ప్లేస్ దట్ ఎన్నిసార్లు చేస్తున్నా ఫెయిల్ అవుతున్నాము అంటే, మేబీ దిస్ పాత్ ఈజ్ నాట్ ఫర్ మీ. ఏదో ఒక చిన్నది చేయగానే దాంట్లో సక్సెస్ అవుతున్నాను, బట్ నాకు అది ఇష్టం లేదు. కానీ అది చేస్తుంటే పక్కన వచ్చేస్తున్నాయి. ఇది నేను నాకు కావాలి అనుకునేది ఎంత చేస్తున్నా కావట్లేదు. బహుశా అది స్వామి చెప్తున్నారేమో, ఇది కాదేమో. ఇలా రకరకాల వరల్డ్ ఉంటుందండి దీని యొక్క వరల్డ్. ఈచ్ ఈజ్ పర్సనల్ టు అస్. బట్ ద ఫస్ట్ థింగ్ దట్ కమ్స్ ఇస్ వై. ఫస్ట్ తెలుసుకోండి వై. విచ్ పోర్షన్ ఆఫ్ మై ఏరియా ఈస్ getting triggered, which soul fragment. When I'm feeling scared about certain things,
అది ఈ జన్మలో చేసినదేనా, వేరే ఏదైనా జన్మలో నుంచి కూడా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటున్నానా? లేకుంటే అంత భయం ఉండదు కదా, అంత హెల్ప్లెస్నెస్ ఉండదు కదా కొన్ని సిచ్యువేషన్స్ లో. సో ఏ పోర్షన్ నేను హీల్ చేసుకోలేదు, విచ్ పోర్షన్ నీడ్ స్పాట్ లైట్. అప్పుడు మీరు అంగుష్టాభ్యాం నమః చెప్పినప్పుడు, ఈరోజు ఇదే చెప్తానండి, స్వామి ఇదే చెప్పారు, రేపు సబ్ క్లాస్ చెప్పుకుందాం, ఎందుకంటే న్యాస చెప్పేయమంటున్నారు కాబట్టి. అప్పుడు నేను అంగుష్టాభ్యాం చెప్పినప్పుడు, న్యాస అంటే ఏంటి? ఐఎమ్ ఇంబైవింగ్ డివైన్ ఫీచర్స్ ఇన్ టు మీ. సో నేను అంగుష్టాభ్యాము, తజనీభ్యాం, మధ్యమాభ్యాం, అనామికాభ్యాం, తర్వాత కనిష్ఠకాభ్యాం చెప్పి కరతల కరపుష్టాభ్యాం చెప్తాం. అగ్నిహోత్రాత్మని అని చెప్పింది కదా బుక్ లో. ఏం చేస్తున్నాను? స్వామి ఈ ఏరియాలో నా కన్సర్న్ ఇది, సంకల్పం చెప్పుకున్నా కదా ఆ ఏరియా, దాన్ని ఇది అంటే ఏంటి? నేను ఈగో, మీ ఈజ్ ఈగో. ఓకే, నాకు తెలియట్లేదు, నేను ఏం చేయాలో తెలియట్లా, కష్టమైతే తగ్గట్లేదు. సో నాకు చెప్పండి, నా ఈగోని డౌన్ చేసేయండి. సో దానికని ఐఎమ్ పుట్టింగ్ ఇట్ డౌన్ అంగుష్టాభ్యాం నమఃలో. ఓకే, మీరు నా ఒక ఎనర్జీని ప్లీజ్ హెల్ప్ మీ టు డైరెక్ట్. వాట్ ఈస్ ఇట్? ఐఎమ్ నో బడీ హియర్. నాకేం రాదు, నాకేం చేత కాదు. నాకు వచ్చండి, నాకు రాదు అనగానే హూ ఆమ్ ఐ ట్రైయింగ్ టు ప్రూవ్? నాకు వచ్చు అని చెప్పడానికి ఏంటి ఆత్రం? మీ డిగ్రీస్ తగ్గుతాయా? మీ యొక్క మెడల్స్ తగ్గుతాయా? మీరు వంటలు చేస్తారు, బ్యూటిఫుల్ గా వడలు అవి అప్పడాలు ఏవేవో చేస్తారు, బట్టల్లో తెల్లగా వాష్ చేస్తారు హౌస్ వైఫ్స్. నన్ను అడగండి తెల్లగా ఎట్లా చేయాలి బట్టలు అని, రాదు, పిలుస్తా భయ్యా అని చెప్పి. సో నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు, మీలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎవరి గొప్పతనం వాళ్ళది. సో మనం ఎందుకు డిస్కార్డ్ చేసుకోవాలి అది ఈక్వలెంట్ టు డబ్బే అని చెప్పి? ఎవరో చెప్తున్నారు, అది ఎక్కడి నుంచి వచ్చింది? కొంతమంది కుంకుమ చేసి పంపిస్తారు, ఎంత బాగా చేస్తారో కుంకుమ. ఇంకొంతమంది ఇంకోటి ఇస్తారు, ఇంకోటి ఇస్తారు, ఇంకోటి ఇస్తారు, ఇంకోటి ఇస్తారు, ఇంకోటి ఇస్తారు. ఎవరిది వాళ్ళదండి. కానీ అది కాదు కదా, నాకు ఇదే కావాలి అనుకో. ఆ ఈగోని, నేను అనే ఎవరు అనేదాన్ని తగ్గించేసేయండి. సో కరెక్టే. ఇఫ్ ఐ సే ఐ డోంట్ నో, ఇఫ్ సమ్మన్ ఈజ్ లాఫింగ్ ఎట్ మీ దట్ యూ డోంట్ నో, ఫైన్, వాళ్ళ పల్లె కనపడతాయి. నేను ట్రిగర్ అవుతున్నాను, నాకు రాదు అంటే ఐదర్ నేను యాక్సెప్ట్ చేసుకుంటున్నా దట్ అవును నాకు నిజమే రాదు, లేదు నాకు వచ్చి వీడెంత ధైర్యం, వీడికి నన్ను రాదంటున్నాడు అని కోపం వస్తుంది. 2 ఆర్ నాట్ న్యూట్రల్ రియాక్షన్స్ కదా. సో నాకు రాదు అని చెప్పినప్పుడు ఏ పోర్షన్ ఆఫ్ మీ బాధపడుతోంది? దట్ ఐఎమ్ ఇమీడియట్లీ డిఫెండింగ్. నేను ఇంత గొప్ప, నాకు ఇంత వచ్చు, నాకు ఇంత వచ్చు అని అనర్గళంగా పక్కన వాళ్ళకి ప్రూవ్ చేసుకుంటున్నాను నేను. ఏ పోర్షన్ ఆఫ్ మీ గాట్ సప్రెస్డ్ ఇన్ లైఫ్ దట్ ఐఎమ్ ఆల్వేస్ ఇన్ దిస్ కంటిన్యూస్ మోడ్ ఆఫ్ షోయింగ్ అదర్స్ హౌ గుడ్ ఐ యామ్. అది నాకు తెలీదు కానీ చేస్తున్నాను. అది అంగుష్టాభ్యాం. నెక్స్ట్ తర్జనీభ్యాం, రోల్ చేస్తున్నా ఫింగర్స్ ని. ఓకే, నేను రోల్ చేస్తున్నాను, తజనీభ్యాం చెప్తున్నా, బయటకు చెప్తున్నా తజనీభ్యాం నమః అని చెప్పేసి. కానీ ఈ తజనీభ్యాం అని చెప్పినప్పుడు ఏం తజనీభ్యాము? మనసులో ఏం భావం ఉండాలి? యత్ భావం తద్భవతి అంటాం కదా, ఏంటా భావం చెప్పండి కొంచెం. అగ్నిహోత్రాత్మనే అంగుష్టాభ్యాం నమః అని చెప్తాం. ఏంటి దాని అర్థం? వాట్స్ ద మీనింగ్? ఈస్ దిస్ దట్ పోర్షన్ ఆఫ్ లార్డ్ శివ, ప్లీజ్ గైడ్ మీ. I don't know. Now only I confessed, I don't know. So my ego is sans, zero. I'm making myself vulnerable in front of you. నాకు రాదు అని నేను బయట చెప్పాలి అంటే ఒక చిన్న పోర్షన్ ఆఫ్ మీ భయపడుతుంది, ఏడుస్తుంది. అమ్మో నన్ను ఇంకా తొక్కేస్తారమ్మా, నన్ను ఇది చేస్తారమ్మా. ఎవరు తొక్కుతున్నారు? ఏ సోల్ ఫ్రాగ్మెంట్ అప్పుడు నిన్ను తొక్కితే ఆ భయం ఇప్పుడు కూడా కట్టుకుంటున్నావు కన్నయ్య. ఏది పట్టుకుంటున్నారు తల్లి? జాపించుకోండి. దట్ ఈస్ వేర్ యూ నీడ్ టు ఫోకస్. దానికి తజ్నీభ్యాం. చూపించండి అమ్మ దారి అని చెప్పడానికి. దారి చూపించమంటే ఎలా చెప్తాం? ఇలా పో, అలా పో, ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఈ ఫింగర్ యూస్ చేస్తాం కదా. సో దట్ ఈస్ వాట్ ఈస్ డైరెక్షన్. దెన్ ఐ సే మధ్యమాభ్యాం, ఫోకస్ పెట్టినంత. ఐ హ్యావ్ టు అచీవ్ ఏ ట్రైడెంట్ స్పేస్. అంటే ట్రైడెంట్ అని ఉంది కదా మనకి. ట్రైడెంట్ అంటే త్రిశూలం.
త్రిశూలం అనేది ఏంటి? ఊరుకుంటాయి. సో నేను ఇక్కడ నాకంతా వచ్చు అని మాట్లాడను, నాకేమీ రాదని చెప్పను. బ్యాలెన్స్. నాకు ఒక్కరిని చూస్తే కాలిపోతుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడను, అట్లానే సైలెంట్ గా డోర్ మ్యాట్ గాను ఉండను. బ్యాలెన్స్. నా పిల్లలు ఏం చెప్పినా ఓకే అని ఐ వోంట్ లెట్ దెమ్ గెట్ ఇన్ టు ఆల్వేస్ వాట్ ఎవర్ దే డూ ఇస్ ఫైన్ విత్ మీ ఆర్ ఇట్ ఈస్ నాట్ ఓకే విత్ మీ. బ్యాలెన్స్. దిస్ ఈస్ వేర్ ఈస్ అవర్ న్యాచురల్ ఫినామినా వేర్ వి గెట్ ముక్తి. ప్రతి విషయంలో అంటే నాకు ఈరోజు పాస్ కాగానే పిచ్చ ఆనందం, పాస్ ఫెయిల్ కాగానే పిచ్చ దుఃఖం. బ్యాలెన్స్. ఇది అమ్మ ఇచ్చారు, ఇదేను అమ్మ ఇచ్చారు. యాదేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత క్రోధ రూపేణ సంస్థిత. దయలోనూ అవే ఉంది, క్రోధలోనూ అవే ఉంది. సో అలాంటప్పుడు నాకు ఇది రెండు సత్యం అయితే మరి ఉన్నది బ్యాలెన్సేగా, నేను అచీవ్ చేయాల్సిందేగా. సో బ్యాలెన్స్. అప్పుడు తజనీభ్యాం చెప్పినప్పుడు అది. సో ఎంత ఎంత నేను మధ్యం ఫింగర్ అనేది అన్నిటికన్నా పెద్దది. సో పెద్దదని ఈగో వద్దు, చిన్నది అని సృజన వద్దు. బ్యాలెన్స్. ఐ అక్నాలెడ్జ్ దట్ ఐఎమ్ గుడ్, బట్ దట్ గుడ్ ఈస్ ఫర్ me to be balanced, not to show my authority in places. So I don't have to swing between dominance and suppression. I can still be at balance with every people in my life. Induku, the people in my life are here to help me release my karma. People with whom I have done good karma becomes my friends. People who have negative karma becomes my folly, enemy. హాస్టైలిటీ ఉంటుంది, వాళ్ళకి నాకు వైరం ఉంటుంది, వాళ్ళని చూస్తేనే నాకు పుచ్చుకుంటుంటాయి అన్నమాట. పిన్నులు లాంటివి పుచ్చుకుంటూ ఉంటాయి మాటలతో చేతలతో. అప్పుడు మనం చేసుకోవాల్సింది బ్యాలెన్స్. తర్వాత వచ్చింది అనామికాభ్యాం నమక. అనామికాభ్యాం నమఃలో ఏం చెప్తాం మనం? వీఆర్ ఆస్కింగ్ అవర్ సెల్స్ టు సెల్ఫ్ లవ్. సెల్ఫ్ లవ్ అనేది నేను ఇది చాలాసార్లు చెప్పానండి. నా అమ్మబడి పిల్లలు కూడా చాలా సార్లు వినుంటారు ఇది. బట్ ఇట్స్ ఆల్వేస్ నీడ్స్ రిపిటేషన్. అన్ని లవ్స్ కన్నా బెస్ట్ లవ్ వచ్చి సెల్ఫ్ లవ్. నేను నన్నుగా ప్రేమించుకోగలిగితే చాలు. నా ఇంక్లూడింగ్ నా ఈ లావు, నా బొజ్జులో ఉండే ఫ్యాటు, నా నీస్ లో ఉండే పెయిన్, నా చేతిలో ఉండే వాపులు, నా జుట్టు ఊడిపోయింది, నా స్కిన్ లో ఉండే మచ్చలు, నాకుండే మోల్స్, నాకుండే బ్యాడ్ హ్యాబిట్స్, నాకుండే అడిక్షన్స్, నాకుండే స్వీట్ చూస్తే ఎంతైనా తినేసే రకం లాంటి ఒక బ్యాడ్ హ్యాబిట్, ఇవన్నీ నేనే కదా. ఇవన్నిటినీ నేను ఇష్టపడాలి. ఎవరైనా ఫ్రూట్ తెచ్చారు అంటే ఎందుకమ్మా ఇలాంటి హెల్దీ ఫుడ్ తెస్తారు? ఇది తేవాల్సింది ఏంటి? స్వీట్. కానీ 150 సార్లు నేను లావ్ అయిపోతున్నా అని చెప్తా. కానీ స్వీట్ చూస్తే తట్టుకోగలుగుతావా? తట్టుకోలేవు అనమాట. అంటే దట్ ఈస్ మై అడిక్షన్ అనమాట. ఏమి లేకపోతే పోయి ఇంట్లో పోయి చెక్క తినేస్తాను అనమాట నేను. దట్ పోర్షన్ ఆల్సో ఐ షుడ్ లైక్. అదలా చూసుకున్నప్పుడు అబ్బా ఎంత ఉందరా బాబోయ్ అనుకుంటాను చూసావా మన ఫ్యాట్. దాన్ని చూసి కూడా బుజ్జి తల్లి, యు ఆర్ దేర్ హియర్ టు ప్రొటెక్ట్ మీ. ఐ నో ఐ మైట్ బి ఫర్ టాకింగ్ టు యూ ఇన్ ఎ వెరీ డెరగేటివ్ మేనర్, but still I know you are here for a purpose. I love you for who you are. Some reason must be there which I really today can't comprehend, but this fat have a reason. అని నన్ను నా లావుని నేను ప్రేమించుకోగలుగుతానా? నా నలుపుని, ఓ బుజ్జి తల్లి స్కిన్, నువ్వు తెల్లగా ఉంటే నీకు ఏదో కష్టమైందా ఏ జన్మలో, దానికని యు డిసైడెడ్ టు బికమ్ యు ఇన్ దిస్ లైఫ్ యు చూస్ టు బి వీటిష్. ఓ ఎంత హర్ట్ అయి ఉంటావో కదా బుజ్జి, దట్ యు చూస్ టు బి వీటిష్. ఐ లవ్ యూ ఫర్ వాట్ యు ఆర్. యు డోంట్ హ్యావ్ టు బి ఫియర్ఫుల్ ఎనీమోర్. ఐ లవ్ యూ ఫర్ వాట్ యు ఆర్. సన్నగా ఉంటారు, ఎంత తిన్నా లావుగా. ఈస్ దాట్ సంథింగ్ యూ చూస్ టు బి ప్రొటెక్టివ్? దట్ ఐ విల్ నెవర్ పుట్ ఆన్ ఫ్యాట్ టు అవాయిడ్ అన్నెసెసరీ అటెన్షన్. అందుకోసమా సన్నగా ఉన్నాను? అందుకేనా తింటుంటే ఎంత తింటున్నా లావుగా అట్లా ఎనిమిక్ గా ఉన్నా, లేదా థైరాయిడ్ లో హైపర్ థైరాయిడ్ కాకుండా ఇంకోటి ఉంది కదా అది వచ్చింది. ఓ అవునా, నిజమా, అలానా, ఓ అలానా, సారీ నానా, సరే ఐఎమ్ సేఫ్ నౌ. అమ్ముంది కదా, స్వామి ఉన్నారు కదా, ఐఎమ్ సేఫ్ నౌ. ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైమ్. ద బాడీ ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఇయర్స్ కాదు, లైఫ్ టైమ్స్ ఆఫ్ ట్రామా విత్ హోల్డ్.
నాకు సోరియాసిస్ ఉందా, నిన్ను హర్ట్ చేశారా ఓ స్కిన్, అందుకని చెప్పి ఇప్పుడు ఫ్లేర్ అవుతున్నావా, ఆర్ యూ ఫ్లేరింగ్ ఇన్ స్ట్రెస్ రెస్పాన్సా, నాకు ఇప్పుడు ఎవరు కాల్చలేదు, నన్ను ఎవరు టార్చర్ చేయట్లేదు, సో నేను స్ట్రెస్ పడగానే నువ్వు దాన్ని మంటల్లాగా రియాక్ట్ చేసుకోవద్దు సెల్స్ ని. యు ఆర్ సేఫ్ అమ్మా, ఇప్పుడు యు ఆర్ సేఫ్. దట్స్ హౌ యూ స్పీక్ టు యువర్ సోరియాసిస్. సేమ్ విత్ యువర్ కార్డియక్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, షుగర్ ప్రాబ్లమ్స్. అంతేగాని నాకు షుగర్ వచ్చేసిందని విక్టింగ్ కార్డ్ అలా నువ్వు జాలి పడి చూపించుకుంటూ బతకాలి అంటే ఎందుకు నిన్ను నువ్వు జాలి చూపించి బతకాలనుకుంటున్నావు? వాట్ ఈస్ మేకింగ్ యూ ఫీల్ సో స్మాల్ దట్ యూర్ గోయింగ్ త్రూ హెల్త్ ప్రాబ్లమ్స్? ఏమై ఉంటుంది? ఎవరైనా నీ లివర్ లో కొడిచారా, నీ స్ప్లీన్ లో హర్ట్ చేశారా ఏదైనా లైఫ్ లో? ఈస్ దాట్ ట్రామా రిజల్టింగ్ ఇన్ ఇన్సులిన్ రెసిస్టెన్సా? నువ్వేమైనా సముద్రంలో మునిగిపోయి చనిపోయావా నీళ్లు మింగేసి? దాని వలన నీకు ఇన్ఫ్లమేషను, బాడీలో ఇన్ఫ్లమేషను. ఏంటో విక్టర్ కార్డ్ అంటే ఏంటో తెలియదు అమలు. సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు స్పీక్ టు అవర్ సెల్స్. మనకి ఏ హీలరు అవసరం లేదండి, నేనేం అవసరం లే మీకు. మీరే సెల్ఫ్ లవ్ ఉంది అంటే ఇంత నన్ను ప్రేమగా నాతో మాట్లాడుకుంటా. కొంతమంది పొద్దుస్తమానం తిట్టుకుంటూ ఉంటారు, నా బొంద నాకేం రాదు, మా బుజ్జి గణపతి అయ్యేలాగా. ఎవరు బుజ్జి గణపతి మన క్లాస్ లో? అనుమోలు శ్రీకాంత్ గారు. నవయ్యా శ్రీకాంత్, నాకేమొచ్చు నా బొంద అంటాడు అనమాట. ఏది చెప్పు, నాకేమొచ్చు నా బొంద. ఎంత చేశాడు అంటున్నాడు అబ్బాయి సాధన. గణపతికి ఎంత సాధన చేశారంటే అంత సాధన, కానీ డిస్గైజ్ లో ఉన్నాడు. నాకేమి రాదు, నేను వెధవని, డబ్బు సంపాదించలేని కుంకని అని తిట్టుకుంటూ ఉంటాడు అనమాట. కానీ తను చేసిన సాధన ఆ ఊర్లో ఎవరు చేసి ఉండకపోవచ్చు. అప్పుడు ఎక్కడుంది యాక్సెప్టెన్స్? ఒక 10 మంది ఫ్రెండ్స్ నువ్వు వెధవా అంటే నిజంగా నేను వెధవ అయిపోతానా అమ్మా? ఎస్, వెధవే, బ్లైండ్. వై? ఐ చూస్ ఫ్రెండ్స్ who can't see me for who I am. కదా? దానికి అంగుష్టాభ్యాం నమః. I do my అంగుష్టాభ్యాం నమః when I say, please put myself into a good amount of people who love me for who I am. Please put me into a direction which loves me for what I am. I don't need to do anything to prove that I am loved, because I am loved. గట్టిగా చెప్పుకోవాలి మనం. ఓ బుజ్జి తల్లి, నేను నిన్ను ప్రేమిస్తున్నా, ఈ యొక్క జీవిని నేను ప్రేమిస్తున్నా, నన్ను ఇష్టపడుతున్నా. వాట్ ఐ సీ ఇన్ ద మిర్రర్, ఐ am irrecoverably in love. ఎవరికైనా ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ డైలాగ్ తెలుసా? మిస్టర్ దార్సీ ఏమంటాడు? కొత్త పిల్లలు చెప్పండి. ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ చదవలేదా అమ్మా నవలు? లేదమ్మా. సరే అయితే తొందరగా చదవాలి. ఓకే, అదే అసలు ఎవరు ఇక్కడ ప్రైడ్ అండ్ ప్రెస్టీజ్ చదవలేదా అమ్మా? అదేంటి నన్ను స్వామి ఇలాంటి గ్రూప్ లో పెట్టేశారు, ప్రైడ్ అండ్ ప్రెస్టీజ్ చదవలేదు గ్రూప్ లో. అయ్యో, ఎలాంటి కాలం వచ్చింది నాకు. ఒక్కరు కూడా చదవలేదా? నా తృప్తి కోసం ఎవరైనా చెప్పండి ప్రైడ్ అండ్ ప్రెస్టీజ్ చదివాను అని. ఇంద్రజమ్మ అది వినని కూడా లేదు. తెలుగు కదమ్మా, ఇంగ్లీష్ అంతా సరితుంది చాలు. ఐ హార్ట్ యు, ఐ రియల్లీ హార్ట్ యు. లేకపోతే నాకు డిప్రెషన్ వచ్చేసరి నేను ఏ గ్రూప్ లోకి వచ్చి పడ్డాను. గుర్తు లేదు. ఇప్పుడు మేము చెప్తాం. ఏమంటారు, యూ హ్యావ్ బాట్. ఉండండి, మా సరిత ముందు ఇక్కడ. అది అసలు ఏంటోలేండి, చూడండి ఇలా జరుగుతాయి అప్పుడప్పుడు. ఐ యాక్సెప్ట్ యు ఆల్ అండి, నో ప్రాబ్లం, ఫైన్. ఆ టైం అయిపోయింది, సరే. బట్ ఇట్ ఈస్ అవర్ యాంథమ్ కదా, అసలు ఎట్లా మర్చిపోతాం మనం అలాంటి డైలాగ్స్ ని? ఫైన్ అండి, పర్వాలేదు. ఇప్పుడు అందరూ కూర్చొని ఇప్పుడు చదవలేదు. 9010 లో చదివాం కదా, కానీ మా టైంకి తీసేశారంట. మేము తెగ బాధపడిపోయి మా సీనియర్స్ దగ్గర బుక్కులు చదువుకున్నాం అనమాట సమ్మర్ హాలిడేస్ లో. సో you have bewitched me by bodily and soul అని చెప్తారనమాట. ఐఎమ్ ఇర్రెవకబుల్లీ ఏమంటారు దాన్ని, ఐఎమ్ ఇర్రెకవరబుల్లీ ఇన్ లవ్ విత్ యూ అని చెప్తాడనమాట ఆ హీరోయిన్ కి. ఓకే, ఆ ఆథర్
బుక్ బాయ్ ఫ్రెండ్స్ అనమాట మేమంతా. సో ఇంగ్లీషు ఇదిగో ఉన్నది కదా రేఖమ్మ, షీఈ్ ఇంగ్లీష్ ఓన్లీ. సో అలా ఐ హ్యావ్ టు ఫాల్ ఇర్రికవరబుల్లీ ఇన్ లవ్ విత్ మీ. పోనీ డిడిఎల్జీ అయినా తెలుసా? దయచేసి అది నో అని చెప్పొద్దండి. ఇంకేది ఏ సినిమాలు చెప్పాలి నేను మీకు అందరికీ అర్థం కావాలి అంటే? ఫైన్, we should be reading, otherwise we will miss out a lot of things in life అన్నమాట. అది మన అర్థం అక్కడ ఫుల్ఫిల్ కాకపోతే కామ్లు మాటలు అక్కడ మనం గెట్ ఆన్ కాలేం కదా. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ అన్నమాట. సో వీ హ్యావ్ టు ఫాల్ ఇన్ లవ్ విత్ హూ? విత్ సెల్ఫ్, నాట్ విత్ హస్బెండ్ ఆర్ వైఫ్ అండ్ సే బెగ్ ఫర్ హిజ్ లవ్ ఆర్ హర్ లవ్. వీ హ్యావ్ టు లవ్ అవర్ సెల్ఫ్ ఫుల్లీ, ఇర్రికవరబుల్లీ. అంటే ఇర్రికవరబుల్లీ అంటే ఏంటి? అర్థం లేకుండా నో క్యూర్. కరెక్ట్, నో క్యూర్ అన్నమాట. అబ్బబ్బబ్బా నేను చూస్తేనే అసలు ఎంత లవ్ రా బాబు, బుజ్జిదని ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నావు మనం అనేది చెప్పుకోవాలన్నమాట. అంతవరకు మనం లవ్ లో వెళ్ళిపోవాలి. మనల్ని మనం నార్సిసిస్టిక్ గా కాదండి బాబు, అంటే మనల్ని మనం ఎక్కువ పెట్టుకోవడం, మన పక్కన టార్చర్ చేసే బుద్ధి కాదు. కానీ వి నీడ్ టు లవ్ అవర్ సెల్స్. దానికి అనామికాభ్యాం నమః. కనిష్ఠికాభ్యాం నమః అంటే ఈవెన్ దో వీఆర్ స్మాల్, you're always accepted. ఈ ఫింగర్ లేకపోతే మనం ఏది పట్టుకోలేం. సో we hold like this, it pains. The moment you hold the fourth finger, it has strength onto the hands. So no contribution is less. No small feature in you is less. You makes you. ఇది లేకుంటే still it's a mess. So this becomes the whole you. It is strength. This is you. కాబట్టి కనిష్ఠికాభ్యాం నమః అంటే గైడెన్స్ కెన్ కమ్ ఫ్రమ్ స్మాల్ అండ్ బిగ్. అంటే ఏంటి? ఈ ఫోరం లో కొంతమంది ఉంటారు, వాళ్ళు నాకన్నా పెద్దవాళ్ళు ఉండొచ్చు, నేను చిన్నదాన్ని ఉండొచ్చు. కొంతమందికి నేను పెద్దదాన్ని కావచ్చు, మీరు చిన్నవాళ్ళు కావచ్చు. సో ఇక్కడ చిన్న అనేది ఎవరెవరు ఉన్నారో, నేను మీకన్నా చిన్న అనుకుంటే చిన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా గైడెన్స్ యాక్సెప్ట్ చేయొచ్చు. నాకన్నా చిన్నపిల్లలు ఉంటుంది, అలివేలు ఉంటుంది, ఇంకోరు బుజ్జి పిల్లలు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు చెప్తారు అమ్మా ఇలా ఉంటే బాగుంటుంది. అవునా, సరే సరే, అడాప్టబిలిటీ టు చేంజ్ మై సెల్ఫ్ అన్నమాట. అది కనిష్ఠికాభ్యాం నమః. నువ్వేంటి నా ఒక ఎక్స్పీరియన్స్ లో ఉండే చిన్న మెంటర్ కూడా లేవు, నువ్వు కూడా వచ్చి చెప్పేస్తావా నాకు అంటే జెన్సీతో మనం ఎలా పనులు చేయించుకుంటాం చెప్పండి. ఇంకా నెక్స్ట్ వచ్చారు కదా మిలియనల్స్, వదిలేసేయండి. ఇప్పుడు అందరం ప్రాజెక్ట్ మేనేజర్స్ గా వీఆర్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్ కదా. వీఆర్ నాట్ ఏబుల్ టు మేక్ జెన్జీ వర్క్ విత్ అస్ కదా. ఎందుకని అంటే దే కమ్ విత్ సచ్ కైండ్ ఆఫ్ ఐడియాస్ అండ్ దే హ్యావ్ సమ్ డిఫరెంట్ వేస్ ఆఫ్ లుకింగ్ ఎట్ లైఫ్ అండ్ వీఆర్ సంబడి హూ ఇస్ లైక్ లుకింగ్ ఇన్ టు సమ్ అదర్ స్పేసెస్. సో వాళ్ళతో మనం వర్క్ చేయాలి అంటే మనకి కనిష్ఠికాభ్యాం యాక్సెప్ట్ చేయాలి. We need to know that they are also part of life and we need to know how to extract work from them as per our deliverables కదా. సో అలా మన పిల్లలతో మనం చెప్పామంటే పోరా నువ్వేంటి నాకు చెప్పేది అంటాం. ఏమండి వై? వాళ్ళ స్కూల్లోకి పోవట్లా, డబ్బులు పెట్టడంలా, అప్పుడు వాళ్ళు మనకి చెప్తున్నారు అంటే అయిపోవే నా పిల్లోడు అని చెప్పి పంచతంత్రాల్లో మా బాబు ఇంజనీర్, మా బాబు మెకానిక్ ఇంజనీర్ అని చెప్పి కమల్ హాసన్ చెప్తుంటాడు మాటికి. ఆ రేంజ్ లో అబ్బా మనకి పెట్టే ఫీజు అంటే ఎంత బాగా హెల్ప్ అవుతుంది, మా బాబు నాకు సలహాలు ఇచ్చే స్టేజ్కి వచ్చాడు, మా పాప చెప్తోంది. వై కాంట్ వీ టేక్ ఇట్ దట్ వే? వై డు వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఈగోయిస్టిక్లీ దట్ హూ ఆర్ యూ టు టాక్ టు మీ? అర్థమవుతోందా? ఇవన్నీ మనం చేయకుండా మనం మాత్రం 10,000 హవన్లు చేసేస్తాము, 10,000 జపాలు చేసేస్తాము, 1,00,00,000 జపాలు చేసేస్తాము, 1,000 సార్లు లలిత సహస్రనామం చదివేస్తాము, ఇంకా దానికి అక్షరం కూడా చదివేస్తాం. మన కష్టం తెలియదని ఏడుస్తాం అమ్మ ముందు కూర్చొని. ఎలా చేయాలి అమ్మ పాపం, మా తట్టుకోలేకపోతున్నాం మీ టార్చరు మీ లవ్ అని చెప్పి తీసుకొచ్చి క్లాస్ లో పడేసింది, ఇప్పుడైనా వినండి అని చెప్పేసి. అర్థమవుతోందా మీకు? అదే విషయంగా కాబట్టి దాంట్లో ఇప్పుడు మాస్టరిటీ సంపాదించారు మీరు. సో నౌ గెట్ మాస్టరిటీ ఇన్ తత్వ. అండర్స్టాండ్ ద సైన్స్ బిహైండ్ స్పిరిచువాలిటీ, ద లాజిక్ బిహైండ్ హౌ డివైన్ వర్క్స్. So spirituality as such has no logic, but there is a very, very clear sense of path that shows up with every step when you take steps in alignment with divine. And Nyasa is one of the biggest ways you can get there. Same with Karatala Kurushtabhyam. Why? మన హ్యాండ్స్ యూజ్ చేస్తాం ప్రతిదానికి, యాక్షన్ క్రియ. తత్వం చేయాలి అంటే యాక్షన్ చేయాలి, యాక్షన్ చేయాలి అంటే హ్యాండ్స్ చేయాలి. సో అందుకని మన అమ్మవారి యొక్క ఎనర్జీని, స్వామివారి ఎనర్జీని ఈవెన్ కరతల పృష్ఠాభ్యాం నమః. సో అంగుష్టాభ్యాం అంటే రోల్ చేస్తాం,
తజనీభ్యాం అంటే ఫింగర్ డిప్ నుంచి రోల్ చేస్తాం, మధ్యమాభ్యాం అంటే డిప్ నుంచి రోల్ చేస్తాం, అనామికాభ్యాం అంటే ఇక్కడి నుంచి రోల్ చేస్తాం, కనిష్టకాభ్యాం అంటే కింద నుంచి రోల్ చేస్తాం, కరతలకర పృష్ఠాభ్యాం అంటే చేస్తాం. హృదయాయ నమః అంటే ఇవన్నీ చేయాలి అంటే హార్ట్ సెంటర్ లోంచి కదా కనెక్షన్ రావాలి. మైండ్ సేస్ డోంట్ డూ, డివైన్ సేస్ డూ ఫ్రమ్ హార్ట్ సెంటర్. సో హృదయాయ నమః, నాకు హృదయంలో విత్ దిస్ ముద్ర హృదయాయ నమః సెంటర్ లో ప్లేస్ చేసుకుంటాం. తర్వాత శిరసే స్వాహ, నేను చేయలేను, వద్దు 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 వద్దు, డోంట్ డూ డోంట్ డూ డోంట్ డూ అని చెప్తుంది అనమాట హెడ్. సో దాన్నంతా క్లియర్ చేయి. శిఖాయే వశట్, తల దగ్గర పిలక పెట్టుకుంటాం కదా, అక్కడ మన బ్రహ్మ గ్రంథి ఉంటుంది, అందుకని ఆ గ్రంథిలోంచి నాకు ఎనర్జీ ఇవ్వండి. సహస్రారాకి ఓపెన్ చేయించి వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ యూ వాంట్ టు పాస్ త్రూ విచ్ ఐ కెన్ టేక్ యాక్షన్స్, ప్లీజ్ పాస్ ద విజ్డమ్ ఫ్రమ్ హియర్. అలా చేస్తున్నప్పుడు ఐ మైట్ ఎన్కౌంటర్ some new things, some new I make myself very vulnerable. సో నేను ఎప్పుడు చేయలేని పని చేస్తున్నప్పుడు నాకు భయం ఉండొచ్చు, పడిపోవచ్చు, ఇంకోటి. కాబట్టి కవచాయ హుం. ఓకే, కవచాయ హుం. తర్వాత నేత్రత్రయాయ వశటు. ఈ స్టెప్ కనపడింది, ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటో నాకు తెలియదు, కాబట్టి నాకు కనపడేది కాకుండా కనపడని విద్య కూడా చూపించండి, దారి చూపించండి. నేత్రత్రయాయ వశట్, 3 eyes ని ఓపెన్ చేయమని చెప్తున్నా. తర్వాత అస్త్రాయ ఫట్, I rotate my hand and then say tap on my hand palm. ఎందుకని ప్రొటెక్ట్ చేయండి, 3 rings ఆఫ్ ప్రొటెక్షన్ చేయండి, సో దట్ నా ఎనర్జీ కానీ నా సోల్, నా ఒక ఛానల్స్ అన్ని ఓపెన్ అయ్యి నేను ఒకవేళ ఆరా స్ట్రాంగ్ అయింది అంటే నా ఆరాలోకి ఎవరు రాకుండా నెగటివ్ ఫోర్సెస్ కానీ, నెగటివ్ ఫోర్సెస్ అనేది నాట్ జస్ట్ సోలు, ప్రేతలు, భూతాలు కాకుండా మనలో ఉండే ఇంటర్నల్ ఎనిమీస్ అంటే అరిషడ్ వర్గాలు. ఎక్స్టర్నల్ ఎనిమీస్ అంటే ఏంటి, మన చుట్టుపక్కల ఉండే కన్స్ట్రెయిన్స్. ఇవి ఏవి నాకు డిస్టర్బ్ చేయకుండా ఈ పాత్ లో నేను పోతున్నప్పుడు వాళ్ళందరూ నాకు సహకరించేలాగా, లేదు అంటే వాళ్ళు ఏం చేస్తున్నా కూడా నేను అమ్మ నాన్న చెప్పిన పాతు కాబట్టి నేను ఇదే పాత్రలో వెళ్తాను అనే ఒక మొండి ధైర్యము, ఒక మొండి పట్టుదల, ఒక స్పిరిచువల్ డిసిప్లిన్ నాకు ఇవ్వండి. అట్మిస్ట్ నెగటివ్ అంటే ఇప్పుడు ఎప్పుడు మీరు డోర్ మ్యాట్ గా నువ్వు రా అంటే ఓకే అనేవాళ్ళు, ఒకసారి మీరు కొంచెం మిమ్మల్ని మీరు దూరం చేసుకున్నప్పుడు ఆబ్వియస్ గా మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని చూసి అదేంటి ఎప్పుడు నేను నా అడుగులకి మడుగులు వేస్తోంది, ఇప్పుడు ఇట్లా చేయట్లేదేంటి అని మీ మీద దుష్కుపడచ్చు. అలానే మీరు వదిలేమని కాదు, బ్యాలెన్స్. ఎక్కడ మీకు ఇష్టమవుతుందో అక్కడ సేవ చేస్తారు, ఎక్కడ మీరు బర్డన్ గా ఫీల్ అవుతున్నారో వాయిస్ చేస్తారు. బ్యాలెన్స్ అంటే అది. నాకు ఇష్టం లేకపోయినా కూడా భయానికో ఇంకో దానికోసమో ఫియర్డ్ కాన్సిక్వెన్సెస్ వల్ల నాకు ఇష్టం లేని పనులు కూడా నేను చేస్తాను. ఇప్పుడు వెనక అనుకుంటాను, బయట చెప్పడానికి ధైర్యం లేదు. అక్కడి నుంచి ఆల్ ఐఎమ్ సెయింగ్ ఇస్ డూ వాట్ గివ్స్ యూ ప్లెజర్. మీకు ఇష్టంగా ఉండేది చెయ్యండి, మీకు కష్టంగా ఉండేది వాయిస్ అవుట్ చేయండి, సచ్ దట్ అదర్ పర్సన్ అండర్స్టాండ్స్ యువర్ కన్సర్న్ అండ్ ఫైండ్ ఏ మిడ్ పాత్. ఎక్కడ కొట్లాడద్దు, ఎక్కడ యాంగర్ చూపించాల్సిన అవసరం లేదు. మాటల ద్వారానే ఎన్ని అయినా సంస్కరించుకోవచ్చు. ఎక్కడ కన్సర్న్ వస్తుందో తెలియని మాటల మధ్యలో ఉండే భావము, దాని యొక్క బాడీ లాంగ్వేజ్ కనుక్కోండి. దాన్ని ఇంటర్ప్రిట్ చేయడం కోసం మన నేత్రత్రయాయ వౌషట్ అని చెప్తున్నాము. ఇలా మనం చెప్పుకొని ఆ తర్వాత మనం స్వామివారి ధ్యానం చేసుకుంటే వాళ్ళు మనకి ఇచ్చే డౌన్లోడ్ ఈ కన్సర్న్ గురించి నేను ఎలా అడ్రస్ చేయాలి అనే దాని మీద మనకి నేర్పిస్తారు వాళ్ళు, 1 step at a time. అందుకే ఎవ్రీడే చెయ్యాలి. ఎవ్రీడే ఎందుకు చేయాలి? వారానికి ఒకసారి చేసి తర్వాత పూజ మళ్ళీ నెక్స్ట్ వారం చేసుకోవచ్చు కదా. మనము పూజలు దులుపుకునేలాగా ఇంట్లో రోజు పూజలు దులుపుకుంటామా ఏం కదా, అలా ఎందుకు రోజు పూజ చేయాలి అనే వాళ్ళకి ఇది ఆన్సర్. Guidance comes in small pockets, big pockets. We have no say. ఒకసారి విజన్ ఇస్తారు పెద్దది, దానికి మైక్రో మేనేజ్మెంట్ టాస్క్ ఉంటాయి, చిన్న స్టెప్స్. తెలియదు, ఎవరికి తెలియదు. మన వాయిసెస్ ఉంటాయి, మన భయాలు ఉంటాయి. పూర్వ జన్మలో మనం అది చేసిన దానికే మనం దెబ్బలు పడ్డాయి, ఈ జన్మలో అవి చేస్తున్నాం కాబట్టి దెబ్బలు పడుతూనే ఉన్నాయి.
దెబ్బలు పడ్డం అంటే బాధ పెడుతున్నారు జనాలు. ఇప్పుడు మళ్ళీ నేను ఆ పని చేయడానికి నాకు ధైర్యం ఉండదు కదా, కానీ అది చేస్తే గానీ నాకు విముక్తి లేదు. ఒరి దేవుడా ఇది ఎక్కడ కౌరవ నాయన అనిపిస్తుంది. అప్పుడు చెయ్యాలి. ఎక్కడ ఎలా చేస్తాం? ఎవరున్నారు మనకి పట్టుకోవడానికి? హూ ఆర్ దేర్ ఫర్ మీ టు హోల్డ్? దట్స్ వేర్ మీరు చేస్తున్న ఈ యొక్క ఆరాధన, ఒక దైవం అనే వాళ్ళు పట్టుకోమ్మా, మా అమ్మ నాన్న నన్ను పడనీరు అనే ధైర్యం మీకు ఉందనుకోండి, వాళ్ళు ఏం చేసినా నేను వాళ్ళ కోపం రాదు, వాళ్ళు నాకు చెప్పిస్తారు, నేనంటే అంత ఇష్టం మా అమ్మ నాన్నకి. అండ్ నేను చెప్తున్నాను, నేను గురువుగా ఏం చెప్తున్నాను, ఒక్క స్పేస్, ఈ లైఫ్ లో ఒక్క స్పేస్ ఉంది వేర్ డివైన్ వాళ్ళు నన్నుగా హేట్ చేయరు అనుకునే ఒక స్పేస్ ఎవరు అంటే అది డివైన్ మదర్ అండ్ ఫాదర్. ఏ సిచ్యువేషన్ లో వాళ్ళు మిమ్మల్ని హేట్ చేయరండి, అది నా భరోసా. నేను మాట్లాడి చెప్తున్నాను, ఊరికే బుక్కులు చదివి కాదు, వేరే వాళ్ళతో కాదు, నేను ఎక్స్పీరియన్స్ చేసిందే మీకు చెప్తున్నాను. అండ్ మీరందరూ చేసే పనులు నాకు చూపిస్తారు కదా విజన్. మీరెవరో నాకు తెలియకపోవచ్చు, కానీ ద మొమెంట్ యూ టాక్ టు మీ ఐ గెట్ ఏ విజన్ అబౌట్ హూ యు ఆర్. అటువంటప్పుడు ఒక్కసారి కూడా నేను మీ అమ్మ నాన్న మీ మీద గాని, మీరంటే కొంతమంది మీతో నేను ఒక్కసారి మాట్లాడలేదు, బట్ అన్నం ఉడికిందా అని చెప్పడానికి ప్రతి ఒక్కరికి పిసికి చూడక్కర్లేదండి. ఒక మెతుకు చూసి అన్నం ఉడికిందని చెప్తాం కదా బయట పెట్టినప్పుడు, కుక్కర్లో లేనప్పుడు, బయట ఉడికి పెట్టేటప్పుడు. సేమ్ ఇప్పటికి ఎంత మందితో నేను వర్క్ చేస్తుంటాను, ఒక్కరిని కూడా దే హ్యావ్ నాట్ టాకెన్ వీళ్ళంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, వీళ్ళంటే నాకు కోపం అని ఇప్పుడు చెప్పలేదు. స్వామి అమ్మ అమితమైన ప్రేమ అని చెప్తారు, అమితమైన గారం చేస్తారు, అమితమైన మురిసిపోతారు. నేను చాలా సార్లు మురిసిపోవడం చూశాను. రూపమ్మ, కొంతమంది దే డోంట్ నో సరిత, దే డోంట్ ఈవెన్ నో హౌ టు రీడ్ స్ట్రాంగ్ లైన్స్, దే ఆర్ న్యూ ఇన్ టు దిస్ హోల్ సిస్టమ్స్ ఆఫ్ మంత్ర రిసైటేషన్. సో నాకు విజన్స్ వచ్చినప్పుడు అమ్మ దే విల్ బి లైక్, అమ్మా వీఆర్ నాట్ రిసైటింగ్ వెల్, వీఆర్ రిసైటింగ్ విత్ రాంగ్, మేము తప్పులు చదువుతున్నాం, అది ఇది అని దే చెప్తారు. అని ఇటు సైడ్ నేను వాళ్ళు అలా చెప్తున్నప్పుడు అమ్మ నాకు ఎలా చెప్తుంది అంటే మురిసిపోతున్నట్టు మొహం పెట్టి చూపిస్తుంది. ఆయన బుజ్జి పాప చదువుతోంది, నా కన్న చదువుతున్నారు, హౌ క్యూట్. సో మనం టింకిల్ లిటిల్ స్టార్ చెప్పినప్పుడు హౌ వి గెట్ we get so hyped up, right, when our little one speaks, it's twinkle little star when in the formative years. అలానే అన్నమాట, అమ్మ నాన్న అంత ప్రేమ చూపిస్తారు మన మీద. మనం ఏమనుకుంటాము అంటే చిన్న తప్పులకి శాపాలు పెడతారు, అంత చిన్న విషయాలకి అలాంటి వాళ్ళు కాదండి. వాళ్ళు అదంతా రాంగ్ ఇంటర్ప్రిటేషన్. వాళ్ళు ఉండేదే ప్రేమతత్వం, వాళ్ళకి ప్రేమ తప్పిస్తే ఇంకేం రాదు ఒక రకంగా చెప్పాలి అంటే. కానీ మనం చేసుకున్న దాన్ని ఎలా విడిపించాలి? అందుకే అమ్మ నాకు ఎప్పుడు ఆ విజన్ చూపిస్తుంది, ఎప్పుడు ఏడ్చుకుంటూ ఉంటా ఆ విజన్ చూపించినప్పుడు. అమ్మ మనం కష్టపడుతుంటే మనతో కూడా ఏడ్చే అమ్మ మనమ్మే, ఇంకెవరూ కాదు. మనం అనుకుంటాం మన ఏడుపు మనమే ఏడుస్తాం, అమ్మ టైంలో నా కన్నీళ్ళు చూసి అమ్మ కరగదు అని చెప్పి. కానీ మనతో కూడా నీడలాగా ఉండి ఛాయా రూపేణ సంస్థిత కదా అమ్మ కూడా. మనం ఎక్కడుంటే మన నీడలాగా ఉండి మనకి భయం పొడుతుంటే, నాకు కాశీకి పోయినప్పుడు నాకు కుక్కలు ఉన్నాయి, మా ఇంట్లో 2 కుక్కలు ఉన్నాయి, కానీ వీధి కుక్కలు అంటే భయం నాకు. అంటే సో అందుకని అమ్మో కాశీ, అందులో 12 గంటలు, నేను ఎప్పుడు 12 గంటలకు రోడ్డు మీద నడచలేదు. సో ఆ స్వామివారి టెంపుల్లో పోతూ, నాకు భయం వేస్తుంది, ఇక్కడంతా వీధి కుక్కలు ఉన్నాయి, ఈ దారి తెలీదు, ఈ రూటు వెళ్తున్నాను కరెక్ట్ అలాగా కూడా తెలియట్లేదు, నాకు చాలా భయం వేస్తుంది అంటే లిటరలీ స్వామి వచ్చి హ్యాండ్ పట్టుకొని పద అని నడిపించి అట్లా మాటలు చెప్తూ, కబుర్లు చెప్తూ, ఏం కాదు ఇటు సైడ్ పో, అటు సైడ్ పో, ఇక్కడ రాళ్ళు ఉన్నాయి చూడు, ఇక్కడ ఉంచుడు, అక్కడ ఉంచుడు. అట్లా నాకు తత్తరికి మన కళ్ళు కనపడవు కదా, ముందు యాంగ్జైటీ వచ్చేసిందంటే ముందు ఏముందో తెలియదు, కింద పడిపోతాను కదా నేను. అందుకని ఇక్కడ చూడు రాళ్ళు ఉన్నాయి, ఇక్కడ చూడు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ చూడు ఇట్లా పో, అట్లా పో, ఈ దారికి పో, లెఫ్ట్ పో, ఇట్లా వెళ్తూ ఉండు, ఏం కాదు నాన్న, ఇక్కడ చాలా చీకటి ఉంది నాన్న, నేను ఉన్నా కదమ్మా.
అలా అడుగు అడుగున తీసుకెళ్తారండి స్వామి. అది నాకు జరిగిందంటే నేను ఏదో గొప్పగా చెప్పట్లా, నాదంతా ఓవర్, ఓకే, ఓల్డ్ స్టోరీ, దేర్ ఇస్ నో బిగ్ డీల్ అని మీకు కూడా అలానే చేస్తారు అని ధైర్యం చెప్తాను. నా చరిత్రనే కదా నేను మీకు చెప్తాను. నేనేం పెద్ద మీలాగా పెద్ద పెద్ద సాధనలు చేసి అలా ఏం లేదండి. బట్ ఐ డిడ్ మై ఓన్ అదర్ వే ఆఫ్ సాధన. కర్మయోగం చేశాను నేను, అంతేగాని మంత్ర సాధన చేయలేదు. ఏదైతే ఏమి హిట్ అయ్యాం కదా స్వామి వారితో కనెక్షన్, తర్వాత తెలుస్తోంది కదా వాళ్ళు చెప్పే డైరెక్షన్, వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు చెప్పే గైడెన్స్. అండ్ ఎంత ప్రేమ అంటే ఆ ప్రేమను చూసి మనం ఏడుస్తాం. ఇంత ప్రేమ అమ్మా నేనంటే, నేనింటే ఇంత ప్రేమ అమ్మా. కొన్నిసార్లు అమ్మ చెప్తుంది, నీ 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 టీయర్స్ నాకు చాలా ప్రెషియస్ తల్లి, ఏడవద్దు అని చెప్తుంది. ఊహించుకోండి, మనం ఏడుస్తున్న సమయంలో అమ్మ మనకు ఆ మాట చెప్తే మనం ఎలా ఏడుస్తాం? ఇంకా అప్పటి వరకు బాధపడిన వాళ్ళు నన్ను అన్నారు అనే బాధ నుంచి, నా గురించి నా టీయర్స్ ప్రెషియస్ అనే వాళ్ళు ఎవరైనా ఈ లోకంలో ఎప్పుడైనా ఉన్నారా? అంత ప్రెషియస్ అన్నమాట. ఒక్క కష్టం మీకు పెడుతున్నారు అంటే ఒక కర్మ పోయింది అనుకోండి, ఆ కర్మలోంచి మీరు విక్టరీ అయి వస్తారు బయటికి. అండ్ మీరు ఆ జర్నీలో చూస్తారు. నేను ప్రూఫ్స్ ఇస్తానండి, ఎందుకంటే నిదర్శనం ఉంటేనే మీరు నమ్ముతారు. ఒక్క విషయం మీద గట్టిగా ఏడ్చాను నేను అంటే, ఆ రోజు హెవెన్ లో ఎక్కువ గాడ్స్ వచ్చేస్తారు. అసలు ఎప్పుడు రాని గాడ్స్ వచ్చేస్తారు. ఏ రోజైనా ఓవర్ గా వచ్చేసారు గాడ్స్ అంటే నేను స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను, నేను ఏడ్చాను అని అర్థం. ఏడవడం ఎందుకు ఏడుస్తానంటే మా ఇంట్లో వాళ్ళు నన్ను అన్నారని కాదు. ఇగో ఈ శివరాత్రి కార్యక్రమంలో నాకేం అర్థం కాదు, అప్పుడు హెల్ప్లెస్ ఫీల్ అయిపోయి ఏడ్చేస్తాను. నాకు రావట్లా, మంట ఎక్కువ అయిపోతుంది హవన్ చేసినప్పుడు, నాకు తట్టుకోవడానికి కావట్లేదు, అప్పుడు ఏడుస్తా. అప్పుడు అమ్మ వచ్చేస్తుంది. సో నాకు వస్తున్నారు అంటే నేనేం పెద్ద గొప్ప, మీరేం గొప్ప తక్కువ? What are you? Why you are less? Why am I more? No, it is not who. I am only showing you mirror. It's my image is, my life is only to show this is how. If they can do for me, they must be doing the same for you also. But you don't know, so I am the voice and mouthpiece. Ante. కాబట్టి ఈ విషయం మీద మీరు నెక్స్ట్ టైం నుంచి ఐ వుడ్ రియలీ రిక్వెస్ట్. ఉన్నావా అండి? కట్ అయిపోయిందా కనెక్షన్ ఏమన్నా? అమ్మ ఇంకా చాలా అంటుంది. సో నెక్స్ట్ టైం ఓ దీపిక, అందుకే అమ్మా ఇంకో మాట చెప్తా, ఎంత కష్టం వచ్చినా ఎంత బాధపడినా ఆ బాధ అనేది ఎందుకు వస్తుంది అంటే మన ఒక అర్షడ్ వర్గాల వల్ల, మన మమకారం వదులుకోలేక, మన ఎక్స్పెక్టేషన్స్ ని డౌన్ చేసుకోలేక, మన ఒక డిమాండ్స్ ఇన్ లైఫ్ ని అది మన పర్సనల్ ప్రెషర్ లా తీసుకుంటున్నాం. కాబట్టి ఎస్, యు ఆర్ అలౌడ్ టు గ్రీవ్ అబౌట్ సర్టన్ థింగ్స్, ఓకే, బట్ దట్స్ నాట్ ద ట్రూత్ అలోన్. కొన్ని మీరు పోగొట్టుకొని ఉంటారు, ఆ పోగొట్టుకోవడం వెనుక కొంచెం సత్యం ఉంటుంది. కొన్ని అమ్ముడు పోవు, కొన్ని రావు, కొన్ని ఎంతో బాధలు పెడుతూ ఉంటారు కొంతమంది మనల్ని, మనం ఏం చేయకపోయినా కూడా. సో దాంట్లో ఒక యాక్షన్ ఉంది, యాక్సెప్టెన్స్, ఒక టాలరెన్స్, ఒక ఫర్గివ్నెస్, ఒక గ్రాటిట్యూడ్, ఒక లెటింగ్ గో అంటాం. అంటే నా పాయింటే కరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, పక్కన వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు అనే ఒక క్లింగినెస్ టువర్డ్స్ వాట్ ఐ డూ ఇస్ రైట్ అండ్ వాట్ అదర్స్ ఆర్ డూయింగ్ ఇస్ రాంగ్. ఇలా చిన్ని న్యూయాన్సెస్ ఉంటాయండి, వాటిని మనం క్యాచ్ చేయలేము. ఎందుకని అంటే అలా ఉన్నదానికే మనం ఆ లైఫ్ లో కష్టం పడ్డాం కాబట్టి ఈ లైఫ్ లో అది చేయలేము మనం, ఇట్ బికమ్స్ డిఫికల్ట్. అప్పుడే మనం అమ్మ నాన్న మీద ఆ ట్రస్ట్ ఫాల్ చేయాలి. చేసినప్పుడు మెల్లమెల్లగా ఆ కష్టం అనేది పోతుంది. మనకు ఒక ఆశ ఉంటుంది,
దానికి మనం చేయాల్సిందల్లా ఈ తత్వాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం. అంతేగాని నేను 10 టైమ్స్ సప్తశతి చదివేస్తా, 50 సార్లు సప్తశతి చదివేస్తా, రాలేదు అంటే నేను చచ్చిపోతా. ఏమవుతామండి చచ్చిపోతే? ప్రేతల్లా చేరాలి. అప్పుడు తేజుమా అని మళ్ళీ వస్తారనమాట. అప్పుడు నేను మిమ్మల్ని లైట్ లో పెట్టాలి. ఎందుకు చెప్పండి గోలంతా? మళ్ళీ నెక్స్ట్ లైఫ్ లో ఇదే ప్రాబ్లమ్ తోనే వస్తారు, నో డౌట్. నన్ను మాత్రం పిల్ చేయొద్దు. ఏమి లవ్ తో ఈ లైఫ్ కి చాలు మనం ఏమి మిమ్మల్ని లాక్కుపోతాలేండి అప్పుడు కావాల్సుకుంటే, ఎవరికైనా కావాలంటే డక్లింగ్ లెక్క. సో అలాంటి మెసేజ్లు, అలాంటి మాటలు చెప్పరాదన్నమాట. 12 గంటలకి, రాత్రి 1 గంటలకి ఐ వాంట్ టు డై, నేను బతకలేకపోతున్నా, నేను చచ్చిపోతేనే నాకు ఈ ప్రాబ్లమ్స్ తీరుతాయి. ఏమి తీరవండి, నేను ఉద్ధారంగా చెప్తున్నా. నేను భరోసా మీకు ఆ విషయానికి. మిగతా వాటికి భరోసా లేదు, కానీ ఈ విషయం మాత్రం భరోసా ఇస్తా. ఈ జన్మలో ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో నెక్స్ట్ లైఫ్ లో అదే ప్రాబ్లమ్స్ వస్తాయి. దీంట్లో మాత్రం డౌట్ లేదు, సత్యం ఇది. సో ఏదో నేను ఈ జన్మలో చచ్చిపోతాను, ఇంక చచ్చిపోతాను హాయిగా అని చెప్పి మనం చచ్చిపోతే అవి ఈ జన్మకి మనకి విముక్తి ఏం రాదు, ఇంకా డౌన్ గ్రేడ్ అవుతాం. అది కర్మగాలి ప్రేతలుగా మారామనుకోండి, మన వాళ్ళు నీళ్లు పాళ్ళు ఏం వేయకుండా ఇంక అది ఎప్పుడు మళ్ళా మనుషులకు మారుతామో, మళ్ళా హెవెన్ కి ఎప్పుడు పోతామో, హెవెన్ పోయాక మళ్ళీ బాంబులు ఏమేదో ఇలాంటి పనులు చేస్తామని అక్కడ ప్రక్షాళన పనులు చేయాలి, ప్రక్షాళన పనులు చేసి మళ్ళీ పుట్టాలి, మళ్ళీ పుట్టాక మళ్ళీ ఇవే ప్రాబ్లము. ఎందుకండి, ఎందుకు ఈ గోల? అదేదో ఈ జన్మలో పోగొట్టుకుంటే పోయిల్లా. వద్దు బాబు, అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. 12 గంటలకి నాకు మెసేజ్లు పెట్టద్దు, ఐ వాంట్ టు డై అని చెప్పి. ఏం చేంజ్ ఉండదు. ఊరికే నేను టెన్షన్ పడి మీకు మెసేజ్ చెప్పడం భజిస్తా టైంలో. అర్థమైందా? ఎవరికి ఈ మెసేజ్ అందాలో వాళ్ళ అంత అర్థమైందా? ఏమి లైక్లు హార్ట్ కొట్టాల్సిన పని లేదు. ఐ రెస్పెక్ట్ యువర్ ప్రైవసీ. కానీ అలాంటివి ఏం వద్దు. ఊరికే అది వర్క్ కాదండి బాబు, వేరే ఏదైనా మార్చుకుందాం మనం. వాళ్ళు ఏమైనా చేసుకోండి, నేను హ్యాపీగా పుచ్చుకొని మంత్ర సాధన చేసుకుంటా అని చెప్పేసి. శ్రావణి, నెవర్ ఎవర్ అడ్వైజ్ ఎనీథింగ్ ఆన్ సచ్ థింగ్స్, ఓకే? అండర్స్టాండ్ ద పెయిన్. వైల్డ్ గిల్డ్ కాదు, కాదమ్మా. లైక్ ఒకనొక టైంలో అలానే అనిపించింది నాకు కూడా. బట్ సేమ్ ఇలానే థాట్ వచ్చింది కూడా మైండ్ లో, ఇలా పోతే మళ్ళీ నెక్స్ట్ టైం కి కూడా ఇలానే ఎత్తుకోవాల్సి వస్తుంది, ఎందుకంత బాధ, అదేదో ఇక్కడే అనుభవించేసి పోతే అయిపోతుంది అని చెప్పానని. లైక్ ఆ ఎక్స్పీరియన్స్ అనుభవించేసి పోతే కాదు, అనుభవం మించి విక్టరీ తెచ్చుకోవాలి. మనం సప్తసతి సాధన చేస్తున్నాం ఇక్కడ. జయబేరి 11th చాప్టర్ చదివేటప్పుడు ఏంటి, నారాయణి నమోస్తుతే నువ్వు కోరుకుంటాం, అది మనమే ఒక రకంగా చెప్పాలి అంటే. అర్థమవుతోందా? సప్తసతిలో అంతా కూడా అర్థమే. ఆ 11th చాప్టర్ లో చదువుకుంటాం మనం అమ్మ అనుకుంటున్నావా? అది మనమే. మనం ఆ నారిని రూపంలో ఉన్నాము అని అమ్మనని మనం కోరుకుంటున్నాం ఆ పాటలో ఒక చిన్న యాంగిల్లో. దయారూపేణ సంస్థిత అంటే అది మనమే. ఎందుకంటే ఇందులో ఉండే జీవే ఆ పరమాత్మ. నేను పరమాత్మ ఒకటే అనే సత్యమే సత్యం. నేను పరమాత్మని కాదు, నేను కాదు అనుకుంటే ఏ పోర్షన్ ఆఫ్ యూ ఈస్ డినైయింగ్ దట్ యు ఆర్ డివైన్? అగైన్ ఆస్క్ దట్ క్వశ్చన్. when this is what all our Sanskrit వేదాంత చెప్తున్నప్పుడు, నువ్వు జీవాత్మ పరమాత్మ ఒకటవుతుంది అని, నేను కాదు అని నేను చెప్తున్నాను అంటే నా ఏ పోర్షన్ ఆఫ్ సోల్ ఫ్రాగ్మెంట్ డినై చేస్తుంది ట్రూత్ ని? అర్థమవుతుందా? సో దిస్ ఇస్ వేర్ ఈస్ ద రియల్ డీల్ ఆఫ్ వర్క్. ఇదే ఇన్నర్ వర్క్. ఈ ఇన్నర్ వర్క్ లో మనం స్ట్రాంగ్ అయ్యాము అంటే అప్పుడు మనకి అర్థమవుతుంది, ఓహో దిస్ ఇస్ వాట్ ఇస్ డివైన్ ట్రైయింగ్ టు టీచ్ అని. సో ఎవ్వరు ఈ బాధలు పడుతూనే బతికేస్తాము కాదు ఆన్సర్. బాధే లేకుండా బతకడానికి పర్మిషన్ ఇవ్వండి. ఎందుకు పడాలి బాధ? బాధ లేకుండా జీవితం నడపకూడదని ఎవరు చెప్పారు మీకు? వై కాంట్ యూ గివ్ పర్మిషన్ టు లివ్ లైఫ్ వితౌట్ పెయిన్? What part of your life is demanding pain as a protective blanket? Think about it. Work on it. ఎందుకు నేను ప్లేన్ థింక్ చేస్తున్నాను? ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు? నా లైఫ్ అంతా బాగున్నా కూడా ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఎందుకు? ఏం మిస్ అవుతున్నారు? ఎందుకు అట్రాక్ట్ చేసుకోవాలి ప్రాబ్లమ్స్ ని నేను లైఫ్ లో? వై కాంట్ ఐ బీ పెయిన్ ఫ్రీ?
think these are all things that needs to be taught. అర్థమవుతుందా? కాబట్టి ఇవన్నీ మీరు థింక్ చేసి అంగుష్టాభ్యాం నమః అని ఓరల్లీగా చెప్పుకోవడం కాదు. ఇది అంగుష్టాభ్యాం ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీ గాడెస్. అది మీరు లలిత చదువుతారా, రుద్రం చదువుతారా, శివాయది చదువుతారా, లేదంటే మా దుర్గమ్మ చదువుతారా, కాన్సెప్ట్ ఈజ్ సేమ్. ఆ ఒక్క దేవతని ఇలా నేను ఇన్వైట్ చేసుకుంటున్నాను, అంతే తేడా. అర్థమవుతుందా? ఇప్పుడు మనం క్వశ్చన్లు పెట్టుకున్నాం అనుకో, నా బుజ్జి పిల్లలు ఉన్నారు, అమ్మా అని కోడిపేడేస్తారు అనమాట. అప్పుడు నేను టాటా బై బై అని అర్ధాంతరంగా చెప్పేయాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ ఏంటో అర్థం కావట్లేదయ్యా. ఏంటో మళ్ళీ ఇంకోసారి చెప్పు చెనకేశవయ్యా. ఏం లేదమ్మా, అది ఆ ఏకంగా ఉన్న పరమాత్ముడు అనేకం ఎందుకు అయ్యాడు అని చిన్న ఎగ్జాంపుల్ గా, ఏకంగానే ఉన్నది, చూసేవాడు అనేకంగా చూస్తున్నాడు అంటే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, బంగారం వైపుకు చూస్తే ఏకం, ఆభరణాల వైపుకు చూస్తే అనేకం. అది ఎగ్జాంపుల్ చెప్పాను. చాలా బాగా చెప్పావయ్యా. అలా ఇది ఒక సోల్ నర్చరింగ్ క్లాసెస్ అన్నమాట. అలా మనం చేసాము అంటే, సో అలా మనం చేస్తుంటూ పోయాము అంటే, ఈ ఊరికే క్లాసులు వినేసి ఆ తర్వాత అమ్మయ్య ఏదో టైం పాస్ అయిపోయింది, ఆ మొదటి స్టెప్ సీరియల్ కన్నా ఈ 2 గంటలు బెటరు అని చెప్పి అనుకోకుండా ఫాలో కావాలన్నమాట. దాని నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసే షిఫ్ట్స్ ఏంటి అంటే, అమ్మ నా లైఫ్ ప్రాబ్లమ్ లో ఉంది, నేను ప్రాబ్లం ఉన్నా, రెడ్ అలర్ట్ సార్, నా జీవితం ఎప్పుడు ఇంతే, నా వల్ల కావట్లేదు, ఇలా కాకుండా నాకు ఇచ్చే పర్సనల్ మెసేజెస్, అమ్మా నేను ఇది చేస్తున్నప్పుడు నాకు ఇలాంటి ఆబ్స్టికల్స్ వస్తున్నాయి, దీని నుంచి నేను ఎలా ఎదుర్కోవాలి, నేను ఏం చేయాలి, నేను ముందుకు ఎలా పోవాలి, ఇక్కడ నేను బ్లాక్ అయిపోతున్నా, ఏమంటారు, ఎందుకు బ్లాక్ అయిపోతున్నాను అనుకుంటున్నారు. అండ్ ఇది ఎప్పుడు చెప్తారు? ఒక 11 సార్లు 15 సార్లు సప్తశతి పారాయణం చేసో, ఇంకోటి రుద్రం 10 అట్లా అర్థంతో తత్వంతో, ఊరికే వాటిలో కాదు. మీరు అడిగారా అమ్మా శ్రీవాణి? నేను ఎక్కువ అలసిపోయానంటే నాకు కళ్ళు కనపడలేదమ్మా. ఐ హ్యావ్ ఏ ప్రాబ్లమ్ విత్ ఎనర్జీ ఎక్సైట్ అయిపోయింది అంటే నేను ఏది బుడకెక్కవ అన్నమాట. ఓన్లీ 1 వే అయిపోతా. అవునమ్మా, నిన్న చెప్పాను కదా ఎక్స్పీరియన్స్, ప్రదక్షిణ చేశాను స్వామికి అని. స్వామి నన్ను ఇలా సీరియస్ గా ఇలా పక్క నుంచి చూసారు, ఇలా వెళ్తుంటే, ఏంటి నువ్వు ఎందుకు వెళ్తున్నావు, వెళ్ళి అక్కడ కూర్చో అన్నారు. వెళ్ళి కూర్చున్నానా, పిచ్చి భయం వేసింది నాకు. ఎందుకు భయపడుతున్నాను స్వామికి అని క్వశ్చన్ వేసుకున్నాను. స్వామి కదా, నాకు ఎందుకు భయం వేస్తుంది, ఇలా చూసారమ్మా, ఒక కన్ను ఇలా తెరిచి, ఎవరు తిరగమన్నారు, వెళ్ళి అక్కడ కూర్చో. నేను ఇలా దండం పెట్టుకొని ప్రదక్షిణం చేస్తున్నాను. మీరు ఫోటో పెట్టారు కదా, ఆసనం ఉంది కదా, అలానే ఉన్నారమ్మా అక్కడ స్వామి. అంటే నిన్న మన క్లాస్ లో ఒక విచిత్రం జరుగుతుంది అనమాట. మనం అలా విజన్ ఇస్తారు కదా, విజన్ వచ్చంగానే శ్రావణియో మంజు చైతన్యమో ఎవరో ఒకరు ఫోటో పెడతారు, ఇలా ఉందా అమ్మా స్వామి అని. ఆ ఫోటో నేను చూస్తున్నాను, నాకు అలా కనపడతారు, వీళ్ళు ఎతికి పెడతారు అనమాట. సో అవన్నీ అమ్మా ఇంక లాస్ట్ ఎవరో ఒకరు ఈ రోజు క్లాస్ ఒక్కరికే జాయిన్ అయ్యి ఉండొచ్చు కొంతమంది. చేద్దాం, ఒకే నిమిషమే. సో స్వామి ఇచ్చిన మంత్రం ఏంటి అంటే, శివాయ నమః శుభం కురు నమః శివాయ. ఓకే, శివాయ నమః. ఈ రోజు క్లాస్ ఒకరే అటెండ్ అయ్యారు కదండి, మళ్ళీ మీకు స్కూల్ ఉంది, క్లాసెస్ ఉంది అని చెప్పారు కదా, వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను. శివాయ నమః శుభం కురు నమః శివాయ. ఓకే, ఇది పెద్ద చెప్పకూడని మంత్రం ఏం కాదండి. కాకుంటే క్లాస్ లోకి వచ్చి ఎందుకు చేయమని చెప్పాను అంటే, కాంటెక్స్ట్ తెలియకుండా మీరు ఒట్టిగా మంత్రాలు చెప్పేస్తే ఏం లాభం. యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్ట్రా బెనిఫిట్ బై డూయింగ్ దిస్ ఆర్ నాట్. సో ఏదో మిమ్మల్ని డిప్రైవ్ చేయాలి అని నేనేమి ఇవ్వకుండా లేను. బట్ దెర్ ఈస్ ఎ మెథడ్ ఫర్ ఎవ్రీథింగ్. సో మీ యొక్క ఐ అండర్స్టాండ్ యువర్ కన్స్ట్రెయిన్స్, అందుకే రికార్డింగ్ పెడతాను. దయచేసి when the time is right, keep watching and following. సో సప్తసతి ఈ క్లాసులు అయినాక గ్రూప్ లో ఇక్కడ కూడా పెడతానండి. సప్తసతి ఎవరైతే అమ్మఒడిలో క్లాసులు, అమ్మఒడి కాకుండా కొత్త స్టూడెంట్స్ ఉన్నారు కదా, నన్ను ఫస్ట్ టైం చూసిన వాళ్ళందరికీ నేను శ్రీలతమ్మకి చెప్తాను, దయచేసి
దుర్గా సప్తతిది మనకి 19th నుంచి స్టార్ట్ చేస్తాం. సో రేపు ఎల్లుండి రుద్రం కంప్లీట్ చేస్తాం కాబట్టి ఒక పోర్షన్ కంప్లీట్ చేసి కొత్త నవరాత్రుల్లో మనము అమ్మవారి సాధన చేసుకుంటాం కాబట్టి దయచేసి సో దయచేసి దాని యొక్క ప్రీ రిక్వెస్ట్ కొన్ని అమ్మ చెప్పించారు. అమ్మ నువ్వు అన్ని చెప్పలేవు, ఇవి ముందే వినండి, ముందే చదవమని చెప్పండి అని. సో రాత్రి పడుకునే పోయే ముందు టైం వేస్ట్ అనుకోకుండా ట్రావెల్లోనో లేకుంటే మీ చోర్స్ ఇంట్లో పనులు చేసుకుంటూ లేదు అంటే నిద్రపోయే ముందో సప్తసతి అంటే ఏంటి, దాని యొక్క తత్వం ఏంటి, మధుకైటబులు ఎవరు, శుంభ నిశుంభులు అంటే ఎవరు అని రికార్డ్ చేసిన తెలుగులో ఉన్నాయి కాంటెంట్. దయచేసి అది వినండి. ఎందుకని అంటే నేను నాకు స్వామి ఇచ్చిన కార్యము మిమ్మల్ని స్వామికి అమ్మకి కనెక్ట్ చేపించడం, మంత్రం నేర్పిమండం ఒక్కటే కాదు. ఓకే, చదవడం నేర్పించడం ఒక స్మాల్ పోర్షన్ అయితే స్వామి మీద మీరు ట్రస్ట్ ఫాల్ ఎలా చేస్తారో మీకోసమే ఉదయ భవాని నేను ఇప్పుడు మంత్రం చెప్పింది మీకోసమే, అర్థమైందా? సో క్లాస్ లోనే ఉన్నప్పుడు ఉంటే మీకు అర్థమవుతుంది. ఓకే, ఐ నో దట్ యూ హ్యావ్ కమ్ అండ్ దట్స్ ద రీజన్ ఐ హ్యావ్ టోల్డ్ దిస్. మీకు ఎక్స్క్లూజివ్ గానే ఇచ్చింది ఇదంతా, వేరే ఐ నో దట్ యు ఆర్ హియర్. సో దానికోసం అని చెప్పేసి ఇదన్నమాట. అండ్ దయచేసి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, కైలాసం క్లాస్ అవ్వలేదు కానీ అయ్యింది అని చెప్తారంట. ఓకే, మీకు అది అర్థం కావట్లేదా, అర్థం అవుతోందో నాకు తెలియదు. ఓకే, కొత్త స్టూడెంట్స్ కి అసలు కైలాసం క్లాస్ ఎక్కడైందండి? సో మెసేజ్లు పెట్టేస్తారంట మీకు నోటుకొచ్చినట్టు. సో కొంచెం బీ అవేర్ వాట్స్ హ్యాపెనింగ్ అండ్ షేర్ ఇట్ విత్ పీపుల్. అండ్ ఒకసారి ఒక క్లాస్ ఇలేదు అంటే ఎవరైనా కానీ నన్ను అక్యూజింగ్ టోన్ లో కానీ మాట్లాడారు అంటే నిర్దాక్షిణ్యంగా వాళ్ళని బ్లాక్ చేసేస్తాను. జస్ట్ బీ వెరీ అవేర్ ఆఫ్ ఇట్. ఓకే, ఐఎమ్ సీయింగ్ దిస్ ప్యాటర్న్ దట్ పీపుల్ టేక్ మీ ఫర్ లాట్ ఆఫ్ గ్రాంటెడ్. సో మీ మెచ్యూరిటీ ఎంతవరకు అంటే దయచేసి చెప్తున్నా, తత్వం నేర్చుకోండి, క్లాసులు నేర్చుకోండి, అక్కడ ఐఎమ్ రిలేటబుల్. కానీ మర్చిపోవద్దు నేను మీ గురువుని అని చెప్పి. ఓకే, ఒక నమస్తే లేకుండా హాయ్ హలో ఇలాంటి మాటలతో వాట్ ఈస్ దిస్ అని డిమాండ్ చేయడము, ఇఫ్ యూ హ్యావ్ టోల్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ అని మాట్లాడడము, ఇలా గాని ఇంకెవరైనా ఎప్పుడైనా నన్ను గాని ఆ టోన్ లో గాని మీరు నాకన్నా బెటరు, ఇదేదో నేను మీకు ఉండాలి అనేటట్టుగా నా భావం వచ్చినట్టు మెసేజ్ నాతో మాట్లాడారా, నాకొచ్చు మీకు నేను నేర్పిస్తున్నా అనే భాషలో నాకు గాని ఎవరైనా మెసేజ్ ఇచ్చారా, దట్ విల్ బి యువర్ అండ్ మైన్ ఫైనల్ డే. ప్లీజ్ గెట్ ఇట్. నేను నన్ను తక్కువ చేసుకొని మాట్లాడడం నాకు తెలియక కాదు. అందరూ మాకొచ్చు అని మేమేదో గ్రేట్ పొజిషన్ లో మాట్లాడితే మీతో నాను రిలేట్ కాలేరు. సో మీ లెవెల్కి నేను వచ్చి మాట్లాడుతున్నాను, అంతేగాని మీరు నేను ఒకటి కాదు. విత్ ఆల్ హ్యూమిలిటీ అండ్ హంబిలిటీ. సో దయచేసి ఒక గురువుతో ఎలా మాట్లాడాలో రీవిజిట్ చేసుకోండి కాన్వర్జేషన్స్. ఇంగ్లీష్ లో రాయడానికి తెలుగు రాకపోతే ఇంగ్లీష్ లో రాయండి, కానీ రీలుక్ యువర్ కాన్వర్జేషన్. యూ కుడ్ బి a CXO of a company or you could be a beggar on street. I give two hoots to what money you hold and what status you come from. All I measure is your connection with divine. If you can get it, get it. If you can't get it, you don't have to enter into this team meet at all. No problem. You have different ways divine will reach out for you and you will get those learnings. I might not be the right person for you. So kindly be aware of the language and conversational tone you use with me. Did I make myself very clear? And I hope who is intent to have this conversation has got it. I would not name the names. I would not never do name shaming, but please be aware of it.
సరేనా? ఆల్ రైట్. నా 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 ఒక చిన్నపిల్లల తత్వాన్ని డోంట్ యూజ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఏమి? సరేనా? ఓకే. సో మంత్రం ఇచ్చేసాను ఉదయ భవాని, ఇది నువ్వు చేసుకో అమ్మా. ఏమా? సరే అయితే ఉండనా అండి అందరికి. రేపు థ్యాంక్ యూ మా.